నేటి ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ఆదర్శ్ నగర్ కట్టమైసమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. బషీరాబాద్లో అయ్యప్ప దేవాలయానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు. బషీరాబాద్ అయ్యప్ప భక్తులు. కాంగ్రెస్ పార్టీ తాండూర్ పట్టణ మరియు మండలాల నూతన అధ్యక్షులను ప్రకటించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు. మాణిక్రావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నాయకులు. విద్యా వికాస్ ట్రస్ట్ భూమికి నిజమైన యజమానులం మేమే. శశిప్రభ మాణిక్రావు. మాజీ మంత్రి మాల్కోడ్ మాణిక్రావు విగ్రహం దగ్గర గందరగోళం. బషీరాబాద్ బ్రిలియంట్ పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. పాత తాండూరులో ఘనంగా నాభిశిల బొడ్రాయి పునఃప్రతిష్ఠా కార్యక్రమం మరియు ఊరేగింపు. జంగమ సమాజం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం. ఇందూర్ రాములు అల్లా బక్ష మధ్య కొనసాగుతున్న భూ వివాదం కొలికి వచ్చేనా? సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్లో ఉన్న కట్టమైసమ్మ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని తుల్జా భవానీ మందిరం నుండి ఆదర్శ్ నగర్లోని కట్టమైసమ్మ దేవాలయం వరకు అమ్మవారి విగ్రహం, కలశం, సింహం, నాగులు, బలిపీఠం, 25 కిలోల గంట ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. శుక్ర, శని, ఆది 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, పూజారి చంద్రకాంత్లు తెలిపారు.
బషీరాబాద్ మండల కేంద్రంలో గల అయ్యప్ప దేవాలయానికి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు స్థలం ఇవ్వగా అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లడానికి రోడ్డు కోసం ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 18,50,000 మంజూరు చేశారని, అదేవిధంగా దేవాలయాల ఖర్చుల కోసం 30 లక్షలతో 8 దుకాణ సముదాయాల ఏర్పాటుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని బషీరాబాద్ అయ్యప్ప స్వామి భక్తులు, సాయులు తదితరులు అన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా వారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆధారంలో ఈ అయ్యప్ప స్వామి ఆలయం కోసం అభివృద్ధి అనేది చాలా వరకుగా జరుగుతుంది. కావున 18,50,000 పెట్టి రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ముంగల గుడి డెవలప్మెంట్ కోసం మరియు గుడి ఖర్చుల కోసం అయ్యే ధూప నైవేద్యాల కోసం జరిగే ఖర్చుల కోసం 8 షట్టర్లు కట్టిస్తున్నారు. దాదాపు 30 లక్షల వర్క్ అది. ఎమ్మెల్యే గారు ఏది అడిగినా మన గుడి కోసం ముంగలు ఉండి తాను ఎల్లవేళలా మాకు సపోర్ట్ ఉంటానని హామీ ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మరియు మాజీ శాసనసభ్యులు నారాయణరావు గారికి ధన్యవాదాలు తెలుపు. ఓం శ్రీ స్వామి శతమయ్యప్ప. ఈరోజుకి 2వ రోజు ఇది మన సిసి రోడ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి అయ్యప్ప స్వామి గుడికి మన ఎక్స్ఎమ్మెల్యే నారాయణరావు గారు 18 నల్కా భూమి ఇచ్చినందుకు టెంపుల్ గుడి కట్టడం అయింది. మన శాసనసభ్యులు, మన పైలట్ డైనమిక్ హీరో మన ఎమ్మెల్యే గారు మన 18,50,000 వరకు సీసీ రోడ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఘన విజయంగా మంచిగా ఇక్కడ మనకు వర్క్ జరుగుతుంది ఇక్కడ. మరియు మన ఎమ్మెల్యే గారు మళ్ళా 8 షట్టర్లు వాళ్ళ పర్సనల్గా మాకు ఇచ్చిండ్రు. అది ఇంచుమించు 30 లక్షలది షట్టర్స్. మంచిగా ఆయన సపోర్ట్ చేస్తుంటూ మాకు మా గుడికి ఆయన ఎల్లవేళ ఆరోగ్యాలతోటి చల్లగా ఉండాలి. ఆయన ముంగల మంచిగా ఘన విజయంగా మన మళ్ళా ఎమ్మెల్యే కావాలి అని మా అందరిది కోరిక. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉంటాయి ఆయనకు. మేము అందరం ఆయన వెనకాల ఉన్నాము. మా ఎమ్మెల్యే గారు వెనకాల మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మా ఈ టెంపుల్కు అన్ని విధాలలో ఎప్పుడు ఏం ఫోన్ చేసి మాట్లాడినా టెంపుల్ గురించి మాట్లాడితే నేనున్నా అన్న అంటాడు. వెంబడే మాకు అమల్లో చేస్తాడు ఆయన. ఎప్పుడు మా బషీరాబాద్ మా అయ్యప్ప స్వాముల తరపు నుంచి అందరం ఆయనకు ఎప్పటికీ మేము సపోర్ట్గా ఉంటాము. మా స్వాముల వల్ల అందరం ఆయనకు అయ్యప్ప స్వామి ఆశీర్వాదం ఎల్లవేళ ఉండాలని కోరుతూ ముగిస్తున్నాం.
స్వామి. శుక్రవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్ తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో నూతన అధ్యక్షులను ప్రకటించారు. బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కలాల్ నరసింహులు గౌడ్, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గౌతాపూర్ జెన్నె నాగప్ప, యాలాల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఇదివరకు ఉన్న భీమయ్యను తొలగించి నర్సిరెడ్డిని నియమించారు. తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న ప్రభాకర్ గౌడ్ ను తొలగించి నూతన అధ్యక్షులుగా తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ హబీబ్ లాలాను నియమించారు. పెద్దెముల్ మండలానికి ఇదివరకే ఉన్న కొండాపురం గోపాల్ ను మళ్లీ నియమించబడ్డారు. ఈ సందర్భంగా రమేష్ మహారాజ్ మాట్లాడుతూ టీపీసీసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మార్పులు చేయడం జరిగిందని అన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పార్టీ కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం పాటించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా పనిచేయాలని రమేష్ మహారాజ్ పిలుపునిచ్చారు. నాగేష్ గారు, ఉత్తమ్ శర్మ గారు, రాకేష్ కాబట్టి కొత్త ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం. మేము మంచి శుభదినం, కొత్త కార్యక్రమాలు తీసుకొని కొత్త బాడీని పెట్టుకొని స్టార్ట్ చేయబోతున్నాం. నరసింహ చెప్పినట్టు 3 మొదలు మేము ప్రపోజల్ పంపిస్తాం. ఆ ప్రపోజల్ తొందరగా తయారు కాలేదు, అప్రూవ్ కాలేదు. దాన్ని అప్రూవ్ అయ్యి ఆ అప్రూవల్ లాగినాక ఈ కొత్త లిస్ట్ మేము డిక్లేర్ చేసుకున్నాం. దీంతో కొత్త ప్రెసిడెంట్ గ్రామాల్లో పోయి 400 మందాల్లో గ్రామాల్లో కాంగ్రెస్ బలపరచడానికి ప్రయత్నం చేయాలి. అనుకున్నట్టు గ్రామ సభలు, మండల సభలు మేము గవర్నమెంట్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండలంలో ఇవన్నీ చేసే చాలా చాలా ముఖ్యం. ఇదే పోయే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్. దానికి పోయి మండలాన్ని పాల్గొని పార్టీ బలపరిచే ప్రయత్నం చేద్దాం. అంటే విషయం ఏమంటే ముఖ్యం, నా దగ్గర 226 పోస్ట్స్ అప్రూవ్ వచ్చినాయి. డిస్ట్రిక్ట్లో, మండలంలో, ఇక్కడేమో రాష్ట్రంలో మా దగ్గర 26 పోస్టులు 55 పోస్టులు డిక్లేర్ చేస్తున్నాం. ఈరోజు అంత బాగా మంచి రోజు లేదన్నందుకు మేము రేపు వాళ్ళకు పంపిస్తున్నాం. మండల ప్రెసిడెంట్ అంటే అభ్యర్థులు డిక్లేర్ చేస్తున్నాం, గవర్నమెంట్ డిక్లేర్ చేస్తున్నాం. అంటే పీసీసీ ఇంకా టీసీసీగా చేసిన ప్రకారం నవీకరణకు టౌన్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారికి, నర్సిరెడ్డి గారికి, కలాల్ నర్సింహులు బషీరాబాద్ ప్రెసిడెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. నేను కొండాపురం గోపాల్ ప్రెసిడెంట్ కూడా ప్లస్ చూసుకోవచ్చు. నచ్చిందా? ఈ లెటర్ అన్ని టీసీసీ సంతకాలు ఉన్నాయి. అప్రూవల్ బై టీసీసీ. అయితే మల్లికార్జున్ ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, టీపీసీసీ ప్రెసిడెంట్. అయితే ఇవి డిక్లేర్ చేసినాక మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ క్షణం నుండి మీరు కొత్త ప్రెసిడెంట్ ఉన్నారు. ఈ క్షణం నుండి మీరు మీ ఛార్జ్ తీసుకొని మీరు మీ క్షేత్రంలో ఎంత నాలెడ్జ్ బలపరుస్తూ ఎంత ప్రయత్నాలు చేస్తుంటాం. అన్నింటికీ మేము నిలబడుతాం, అన్నింటికీ మేము ప్రోత్సహిస్తాం. ఇక్కడేమో ఏ ప్రాబ్లం ఉంటారో నాకు చెప్పండి. ఎక్కడ పోవాలి అక్కడ పోవడం, ఎక్కడ పోయి ఏ విషయం అందించేద్దాం. ఇంకేమో ముఖ్యం ఏమంటే గత ఫార్మర్ ప్రెసిడెంట్ ఎవరున్నారు వాళ్ళకందరికీ కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేసి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ డిక్లరేషన్ అయినాయి. ఉదయపూర్ డిక్లరేషన్ లెక్క ప్రకారం, వాళ్ళ ఆదేశం లెక్క ప్రకారం చేయడం జరిగింది. మేము రికమెండ్ కూడా అదే లెక్క ప్రకారం చేసినాము. అదే ప్రకారం అప్రూవల్స్ వచ్చినాయి. దాంట్లో డిక్లరేషన్ ఏముందంటే 3 ఏళ్ల కన్నా ఎక్కువ వ్యక్తి బెటర్ ఉండకూడదు. ఇక్కడేమో ఒక సర్టన్ ఏజ్ గ్రూపు,
ఇంకనేమో సామాజిక న్యాయం లెక్క ప్రకారం అన్ని కులాలు ఇంకా మతాలు ఇంకనేమో అందరికీ రిప్రజెంటేషన్ ఉండాలని చెప్పి ఆదేశం లెక్క ప్రకారం ఇది రికమెండేషన్ చేయడం జరిగింది. దానికి అప్పుడు వచ్చింది అదే రకంగా వచ్చింది. లేకపోతే ఏమైనా మార్పులు అడుగుతుంది, మనం చేంజ్ చేయమంటుంది, కానీ అవన్నీ ఏం అవసరం పడలేదు. మేము పంపించిన లెక్క ప్రకారం మేము అన్ని దృష్టిలో పెట్టుకొని చేసినాం. చాలా అందరితో సీనియర్లతో అందరితో కన్సల్ట్ చేసినంత టౌన్లో ఇక్కడ మండలాల్లో అందరితో మాట్లాడడానికి చేయడం జరిగింది. అయితే ఎవరైతే మన మనసులో పెట్టుకొని మనకు అడగలేదు, మాకు చెప్పలేదు, చేయలేదంటే అందరికి అడిగేది కాదు ఈ విషయాలు. అవసరం ఉన్న వాళ్ళతో మాట్లాడి అవసరం ఉన్న ఒపీనియన్ తీసుకుని దాని ప్రకారంగా పనిచేస్తాం. ఇక ఉన్న మొత్తం కార్యకర్తలు దేనికొంటే బాడీలు కావే కావు. అందుకొరకు నేను ఏమేమి చేయాలో ఏమేమి ప్రక్రియ చేయాలో కన్సల్టేషన్ ఇంకా నేను అందరూ ఒప్పందంతోనే ఈ బాడీ తయారైంది. ఈ బాడీకి మొత్తం మీరు అందరూ కలిసి సహకారం చేస్తారని చెప్పి ఈ ప్రెసిడెంట్లకు సహకారం ఇస్తారని చెప్పి కోరుతున్నాను. అది కాకుండా ఈ ప్రెసిడెంట్లకు చెప్తున్నారు మీ మండల బాడీలో ఎవరు స్టార్ట్ చేయండి. సెక్రటరీ, జనరల్ సెక్రటరీ ఎవరు ఏమేమి ఉన్నాయో అవన్నీ కంప్లీట్ తయారైపోలేదు. అయినా మనం ఇక్కడే మళ్ళీ ఒకసారి అందరం కలిసి కూర్చుంటాం. అప్పుడు మనం మంచి రోజు చూసుకొని ఆ మొత్తం 22 పోస్టులు అవన్నీ పోస్టులు ఇక్కడ ఇచ్చేద్దాం. ఇంకా డిక్లేర్ చేసుకుని కొత్త బాడీతో కాంగ్రెస్ వల్ల ముందరు పోతుందని చెప్పుకుంటూ అందరికీ ఇక్కడ చాలా చాలా ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. డిస్ట్రిక్ట్ బాడీలలో ఏదో రకంగా ఉపయోగించుకుంటాం. వారికి సహకారం ఇవ్వాలని చెప్పి కోరుతూ మనసు బాగా ఉంటుంది, అందరికి మనసు బాగా ఉంటాయి. కానీ ఏ పోస్టు శాస్త్రం లేదు, లైఫ్ లాంగ్ ఉండదు, తెలిసిందా? అందువరకు వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ కొత్త బాడీని రిక్వెస్ట్ చేస్తున్నాను, వచ్చి మనకు సహకారం ఇవ్వనండి. ఇక్కడేమో మీరు రికవర్ చేసింది చాలా చాలా ధన్యవాదాలు. ఏమి బ్లేమ్ గేమ్ లేదు, ఎవరికి బ్లేమ్ తీసుకోలేదు. అందరం కలిసి అందరూ పోదాం. వచ్చిన వాళ్ళకి సహకారం తీసుకుంటాం, రానోళ్ళకి మనం ఏం చేయలేదు, తెలిసిందా? అంటే అందరూ ఏ మనుషులు మొత్తం ఏం పెట్టుకోకుండా కన్సల్ట్ చేయలేదు, అడగలేదు, చెప్పలేదు, మీకు అనవసరం. మేము ఏం చేసినామో పార్టీ మంచి కొరకు చేసినాం. ఎవరెవరు కడగాలను ఎవరితో చేసినాం. ఇక పార్టీ కింది నుండి మీది వరకు అందరికి మాట్లాడాలి కదా కుదరదు. అందువల్ల మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరికీ మీ సహకారం అవసరం ఉండదు. నాకు మీ సహకారంతో మేము అందరూ పోతామని కొత్త బాడీస్ తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. తాండూరు పట్టణంలోని మాజీ మంత్రి మల్కోట్ మాణిక్రావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు ప్రజలకు మాణిక్రావు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, తొలి మలి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలు జీవితం కూడా గడిపిన వ్యక్తి, గొప్ప మహానుభావుడని కీర్తించారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ మాణిక్రావు సాబ్ గురించి మాట్లాడినారు. అది కాకుండా కాంగ్రెస్ అవన్నీ చెప్పిండ్రు, కానీ నిజమైన సమయం కూడా కాదు ఆ లెక్కకు. కానీ ఎవరు కాపలేము, అందరూ అడిగిన మాట కూడా నిజమే. కాంగ్రెస్ గెలిపించే అవసరం ఉంది, కాంగ్రెస్ గెలవాలి ఈసారి. ఎందుకంటే ప్రజలంతా మార్పు కోరుతున్నారు. ఆ మార్పు కొరకు మనకు ఆప్షన్ కూడా ఎక్కువ కాంగ్రెస్ ఉంది, ఏ పార్టీ లేదు. బీజేపీ అనుకున్నది ఏదో పెద్దగా ఏమంటారు మేకకు పులి ఇదేసినట్లు ఉండే అది, కానీ అది కూడా పోయింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి గెలిపించే అవసరం లేదు. మాణిక్రావు సాబ్ చేసిన పెద్ద ఘనకారాలు ఏమైతే ఉన్నాయి మళ్ళీ ఒకసారి మనం ముంగలు తీసుకొచ్చి ఆయన పేరు నిలబెట్టాలంటే అందరం కలిసి కాంగ్రెస్ కొరకు పనిచేయాలి, అందరు కలిసి దీని కొరకు ముంగలు తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ కార్యక్రమం వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. ఇప్పుడు ఇక్కడికి మనం తులసి గార్డెన్ పోయేది ఉంది, తులసి గార్డెన్లో ఒక చిన్న పూజ అయినంటే అందరూ భోజనాలు చేసి పోవాలని చెప్పి కోరుతూ మళ్ళీ ఒకసారి అందరికి ధన్యవాదాలు. జై హింద్, జై మాణిక్రావు గారు.
ఘనంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అర్పిస్తుంది. ఎందుకంటే తెలంగాణ లోపల మాణిక్రావు సాబ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ సర్దార్, ఆంధ్ర సర్దార్, రాయలసీమ సర్దార్ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఆయన చేసిన ఘనకార్యం, ఎందుకంటే పివి నరసింహరావు మంత్రివర్గంలో మంత్రి పనిచేసిండు, వెంగళరావు గారు మంత్రివర్గంలో పనిచేసిండు, డాక్టర్ చెన్నారెడ్డి దాంట్లో పనిచేసిండు, భగవనం వెంకటరామ్ దాంట్లో చేసిండు, డి అంజయ్ ముఖ్యమంత్రి ఇన్ని పదవులు చేసిండు మాణిక్రావు సాబు మంత్రిగా. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు మర్చిపోరు మాణిక్రావు. బీసీ నాయకులు, బలైన వర్గాలు, హరిజనులు, గిరిజనులు మాణిక్రావు అంటే దేవునితో పోల్చుతున్నారు నిధులు. ఎందుకంటే ఆయన చేసిన పనులు ఘనకారం పెద్దగా ఉన్నది చెప్పాలంటే. అందుకొరకు ఈరోజు మాణిక్రావు సాబ్కు పెద్దగా నివాళులు అర్పిస్తూ నేను కూర్చున్నాను. జై హింద్, జై మహారాజ్ గారి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గం నుండి వచ్చినటువంటి పెద్దలు, పేరున అందరి పేరున మరి నియోజకవర్గం నుండి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరికీ నా యొక్క నమస్కారం. మరి మీకు అందరికీ తెలుసు, మాణిక్రావు గారు ఈ యొక్క తాండూరులో దాదాపు 40 సంవత్సరాలు పాలించి రూపాయి అంటే రూపాయి పావులో కూడా కరప్షన్ చేయకుండా తన వంతు కృషిగా తను సంపాదించింది మందికి దానం చేసినటువంటి వ్యక్తి మాణిక్రావు అన్న మాట మీ అందరికీ తెలుసు. ఆ రోజు 50 సంవత్సరాల క్రితం ఒకనది ఎంతో మంది విద్యార్థులను అందరినీ కూడా పైకి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇక్కడ కూడా పీపుల్స్ డిగ్రీ కళాశాల ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నారు. మంచి పనులు చేసినటువంటి మాణిక్రావు ఈరోజు తాండూరులో జరుగుతున్నది ఏంది, 30%, 40% కరప్షన్ జరుగుతున్నది. ఇటువంటి కాలం చూసినామా అని చెప్పి మీ అందరితో నేను అడుగుతా ఉన్నా. అది కాకుండా మీ అందరికీ తెలుసు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, మీ అందరికీ ఇదే ప్రభుత్వము మీ అందరికీ ప్లాట్లు ఇస్తామన్నారు, ఇండ్లు ఇస్తామన్నారు, మీకు మోసం జరిగింది. మీకు తెలియదా? మీరు కూడా భాగస్వామ్యం అయ్యి ఆ భాగస్వామ్యం లోపల మీరు కూడా పత్రికా ముఖంగా అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మీపై కూడా ఉందని చెప్పి మీ అందరితో మనది. ఈరోజు ఒక్కరంటే ఒక్కరు కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మా రమేష్ గారు ప్రాతినిధ్యం వహించి ఏ విధంగా అయితే పోరాటం చేస్తున్నారో, రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి ఒక్క గంట కూడా నిద్రపోకుండా శ్రమపడి ఈరోజు ప్రజల కోసం, ప్రజా అభిమానం కోసం, ప్రజలు నష్టపోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వస్తున్న అయ్యా ప్రజలారా, యావత్ తెలంగాణ రాష్ట్రమే కానీ ఈ యొక్క తాండూరు ప్రాంతంలో కానీ అందరూ గుర్తుంచుకోవాలి. మర్చిపోండి టీఆర్ఎస్ను, మర్చిపోండి కారు గుర్తును. ఈరోజు రావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వము. పోరాటం చేస్తున్నటువంటి ఈ యోధులను మనం రక్షించుకోవాల్సిన పరిస్థితి మన ప్రతి ప్రజలపైన, ప్రతి ఓటర్ పైన ఉంది. కాబట్టి మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను, ఎక్కువ సమయం తీసుకోకుండా. గౌరవనీయులు ఎం మాణిక్రావు గారి వర్ధంతికి 7వ వర్ధంతికి విచ్చేసినటువంటి తాండూరు పట్టణ ప్రముఖులు, నియోజకవర్గం నుండి వచ్చినటువంటి నాయకులు మరియు వారి తనయుడు పిసిసి ఉపాధ్యక్షుడు రమేష్ మహారాజ్ గారికి, వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము మాణిక్రావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనని గుర్తు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఈ జరుపుతున్నటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అభిమానులు మరియు మాణిక్రావు గారి అభిమానులు అందరూ కూడా వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఒక వ్యక్తి మరి వాళ్ళ జీవితంలో పోయిన తర్వాత మరి ఇంత కూడా గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో నిజంగా చనిపోయిన తర్వాత కూడా వ్యక్తి యొక్క గుర్తు మనం అందరూ మననం చేసుకుంటున్నామంటే అంత గొప్ప కార్యక్రమాలు చేస్తేనే ఆ వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటాము. మరి మాణిక్రావు గారు బీసీల పాలిట రాష్ట్రంలో పెన్నిది. మరి బీసీలకు కానీ దళిత గిరిజన వర్గాలకు కూడా అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పటి కాంగ్రెస్ నాయకుల, ముఖ్య నాయకులతో అందరితో పోరాడి వాళ్ళకు వచ్చేటువంటి హక్కుల్ని అన్నీ వాళ్ళకు వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో రాష్ట్రం నుంచి చెందేటటువంటి వాటి కొరకు పోరాడి బీసీల కొరకు పోరాడినటువంటి వ్యక్తి, మన తెలంగాణ కొరకు కూడా పోరాడినటువంటి వ్యక్తి. అట్టి వ్యక్తి తాండూరులో మరి ఆయన 14 సంవత్సరాలు ఏకదాటిగా కేబినెట్ మంత్రిగా ఉండి మరి తాండూరు ప్రాంతంలో ఎన్నో ఘన కార్యాలు, ప్రాజెక్టులే కానీ ఇతర ఏ యొక్క కార్యక్రమాలు చేసినా కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి తాండూరు జన్మభూమిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్దార్గా కాంగ్రెస్ ముద్దుబిడ్డగా ఎదిగినటువంటి, దేశ స్థాయిలో ఉన్నత స్థాయికి శిఖరానికి ఎదిగినటువంటి మన సర్దార్ మాణిక్యరావు మహారాజ్ గారి
ఈరోజు వర్ధంతిని తాండూరు నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజానికానికి కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఆయన ఆశయాలు నెరవేరాలంటే మరి తాండూరులో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సాధ్యమవుతుంది. కానీ మనం ఎవరో చేసినాయని చెప్పుడు కాదు, మనం కూడా కలిసికట్టుగా అతలు వాళ్లకు 5,000 పిడికిలు ఇచ్చి గుద్దుతేనే బలమైన దెబ్బ తగులుతుంది. రేపు కాంగ్రెస్ జెండా పాతగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మనం అన్ని విధాలుగా సీనియర్ నాయకులు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ ఆశయాలని మాణిక్యరావు గారి ఆశయాలను తీర్చే నాయకుడు ఒకే ఒక్కడు, అది మా రమేష్ మహారాజ్ గారు, ఆయన తనయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ జెన్యూన్స్ ఆయన లోపల ఉంటాయి, మనం ఆయనకు సపోర్ట్ చేయాలి. కానీ ఇతర నాయకులు తాండూరు గడ్డ మీదకి ఎందుకు ఆశపడుతున్నారు, ఆ దానికి కారణం ఎవరని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కానీ ఆ దానికి కారణం ఇచ్చేది కాంగ్రెస్ లోపల ఉన్న కోవట్టులు, వాళ్ళందరూ కూడా రమేష్ మాణిక్యరావు మహారాజ్ గారి ఆశయాలను నెరవేర్చడానికే కాంగ్రెస్లో ఉన్నారు. కాబట్టి అవన్నీ మానుకొని రమేష్ మహారాజ్ గారికి సపోర్ట్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ జెండా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎగరాలి. దానికోసం యువ నాయకులకు కూడా, యువతకు కూడా, సీనియర్ నాయకులందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. మా రేవంత్ అన్న గారి అంట మేమందరం ఉన్నాం, మా వెంట కూడా మీరు సపోర్ట్ ఉండాలి, మాకు మార్గదర్శకంగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. మాజీ మంత్రి తెలంగాణ సర్దార్ ఎం మాణిక్యరావు వర్ధంతి సందర్భంగా ఈరోజు తాండూరు లోపట రాష్ట్ర పిసిసి ఉపాధ్యక్షులు ఎం రమేష్ మహారాజ్ గారి నాయకత్వంలో ఈరోజు చాలా ఘనంగా ఆయన వర్ధంతిని ఈరోజు అందరు సీనియర్ పార్టీ కాంగ్రెస్ నాయకులతోటి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నామని అంటే అది ఈరోజు తాండూరు ప్రజానికానికే చాలా గర్వకారణమని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. పోరాటమే ఊపిరిగా బతికిన నేత ఎం మాణిక్యరావు గారు 1931లో జన్మించారు. ఆయన చదువుకునే సమయం లోపట హైదరాబాద్ లోపట వివేక్ వర్ధన్ ఉన్నత పాఠశాల లోపట చదువుకున్నాడు. చదువుకున్న సమయం లోపట మాణిక్యరావు గారు మరి నిజాంస్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. నిజాం పాలకులు ఆగ్రహించి మాణిక్యరావు గారిని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి మరి బర్తరఫ్ చేసిండ్రు, వెలివేసిండ్రు అనమాట. అట్టి తరుణం లోపల మాణిక్యరావు గారు మహారాష్ట్రకి వెళ్ళిండు. 1969 లోపల తిరిగి మళ్ళా హైదరాబాద్ వచ్చాడు. మరి మొట్టమొదటిసారిగా 1972 లోపల మరి మాణిక్యరావు గారు అసెంబ్లీ లోపల మరి అడుగుపెట్టిండు. మరి ఆయన ఏకగ్రీవంగా తాండూరు నియోజకవర్గం లోపల ఏకగ్రీవంగా ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైందంటే ఆ తెలంగాణ పులిబిడ్డ మాణిక్యరావు ఉక్కు పిడుగు లాంటి మనిషి మాణిక్యరావు మహారాజ్ గారు అంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మరి 78 లోపల శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల అందరూ కాంగ్రెస్ నాయకులు మొత్తం అంతా ఉల్టా పల్టా చేసి నిలువున చీడి పడేసారు అనమాట కాంగ్రెస్ పార్టీని. అట్టి తరుణం లోపల మాణిక్యరావు గారు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి అమ్మ నేనున్నానంటని చెప్పి అమ్మగారికి నిలిచి మళ్ళా రాష్ట్ర రాజకీయాల్లో పట్ట ఒక చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు మాణిక్యరావు అంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అయ్యా ఆయన సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన జైలు జీవితం గడిపిండు. ఎందుకంటే తెలంగాణ కోసం, తెలంగాణ రావాలి, మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, మన ఉద్యోగ సంపద మన తెలంగాణ బిడ్డలకు చెందాలంటని చెప్పి మాణిక్యరావు గారు ఏమైతే కలలు కన్నాడో ఆ కళ మరి ఈరోజు మరి యావత్ తెలంగాణలో ఇంకా జరుగుతలేదు. శ్యామలంగా చేశారంటే అది మాణిక్యరావు, చందు మహారాజు, నారాయణరావు అంటని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అట్టి విషయంలో పట్ట మరి మా రమేష్ మహారాజ్ గారు తప్పకుండా వాళ్ళ ఆశయాలను నెరవేరాలంటే కొన్ని కీలకంగా బాధ్యతలు చేపట్టాలి, కీలకంగా కొన్ని నిర్ణయాలు చేపడితేనే వాళ్ళ కళలకు మనం కరెక్ట్ సరిపోతాము, వాళ్ళ ఆశయాలను మనం తీసుకుపోతామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మాణిక్యరావు గారి కార్యక్రమానికి గ్రామాల నుంచి, మండలాల నుంచి
తాండూరు నియోజకవర్గ ప్రతి మారుమూల ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టు మాణిక్రావు గారి గురించి ఎంత మాట్లాడినా తప్పనే. మాణిక్రావు గారు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాణిక్రావు గారి అభిమానులు కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మీరు అనుకుంటే అది చాలామంది భ్రమపడుతున్నట్టు. పార్టీలకు అతీతంగా మాణిక్రావు గారి అభిమానులు ఉన్నారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మాణిక్రావు గారి అభిమానినే. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు కూడా మాణిక్రావు గారి అభిమాని అనేది అందరూ తెలుసుకున్నారు. మాణిక్రావు గారు చేసే పనులు, మాణిక్రావు గారికి అభివృద్ధి పైన ఉన్న ఉద్దేశాలు, ఆలోచనలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రులు, పెద్ద మంత్రులు కూడా మాణిక్రావు గారితో చర్చించి అభివృద్ధిని రాష్ట్రంలో ఎలా తీసుకెళ్లాలనేసి ఆయన అనుభవాలను, ఆలోచనలను పరిగణలో తీసుకొని ఇంటికి జరిగితే అందరూ వస్తారు. తాండూరు అంటే మాణిక్రావు అనే ఒక నానుడు ఏదైతే ఉందో ఈరోజు ఈ అభిమానులను చూసిన తర్వాత నిజంగా అది ఒక గొప్ప విషయం. ఎందుకంటే పెద్దలు చెప్పినట్లు ఏ కార్యక్రమం చేసినా తాండూరు పట్టణంలో కానీ తాండూరు విలేజ్లలో కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు మాణిక్రావు గారు చేసిన కార్యక్రమాలే ఉన్నాయి తప్ప మిగతా కార్యక్రమాలు ఏమీ లేవు. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మాణిక్రావు గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని రాసేదానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఆ పని నేను చేసి పెడతానని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు. जनाब, जब माणिकराव साहब की बरसी के मौके पर राती बरसी के मौके पर हम सब जमा हुए हैं। आज आपको मालूम होना चाहिए जो खिदमतें अंजाम माणिकराव साहब तांडूर के लिए दिए हैं, बहुत ही ये कम समय में हम बोल नहीं सकते। उनके लिए एक बुक लिखी जाती है, मैं आपको शॉर्ट में बताता हूँ। जैसा कि ये पूरा तांडूर आज जो भी है माणिकराव साहब की बदौलत है, क्योंकि इतने भी प्रोजेक्ट्स हैं माणिकराव साहब के बदौलत है। और आपको मालूम है जहाँ सामने हम ठहरे हैं पहले डिग्री कॉलेज था, यहाँ पर एक ही कॉलेज था डिग्री कॉलेज पीपल, वो माणिकराव साहब की मेहरबानी थी। नहीं तो यहाँ के लोग उड़गल इधर जाके पढ़ते थे। और रही बात तांडूर में जितने भी घर दिए, आज इंदिरा नगर देखो, गरीब नगर देखो, गांधी नगर देखो, मानिक नगर देखो, ये पूरी कांग्रेस की बदौलत और माणिकराव साहब की बदौलत है। ये जितने भी घर आज बसी वो बसी है, तो ये बहुत से खिदमत अंजाम दिए सो है तांडूर में। अब ये बहुत लोग अभी बात करने का है, मैं आपको शॉर्ट में यही बात बताना चाह रहा था। पानी थोड़ा मिला को लगा నిలుగుతారు మీరు. సార్ నమస్తే.
వాళ్ళు ఇండివిజువల్ సార గుర్తుపెట్టడానికి మేమందరూ వచ్చినాం. ఇక్కడ జగడం లేదు, ఏం లేదు. మాకు ఒక్కటే ఉంది, ఈ కాలేజ్ నిలబడాలి. కాలేజ్ నిలబడడానికి మేమందరూ భాగం కావాలి. ఎందరైనా అందరు కలిసి చేస్తే ఎక్కువ మంచిగా ఉంటుంది. అదే ఉంది. అందుకోసం సారు ఉన్నప్పటి వరకు సారు ప్రయత్నం చేసిన, సారు కూడా నేను ప్రయత్నం చేసిన, ఇప్పటి వరకు అదే ఉంది. ఇక్కడ మాకు పాలిటిక్స్ లేదు. అన్ని పొలిటికల్ పార్టీలు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. మేము ఒక్కటే కలిసి అది పనిచేయాలి. మా ఇక్కడ మీకు అందరికీ తెలుసు, నేను సీనియర్ సిటిజన్ అయిపోయింది. ఎన్ని రోజులు నాకు కానీ నేను లేకుండా కూడా మీరు అందరూ ఇక్కడ ఈ కాలేజీ రావడానికి, ఇంజనీరింగ్ కాలేజీ రావడానికి, ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళకు ప్రయోజనం అందుకని కూర్చుండడానికి మీరు అందరూ సపోర్ట్ చేసి అందరూ కలిసి చేయడానికి నేను నమస్కారం. అది కూడా పబ్లిక్ అందరూ గమనించాలి. ఇదేదో చందాతో వచ్చింది కాదు, సొంత డబ్బులు వేచించి కొన్న ట్రస్ట్. ఇది ప్రైవేట్ ట్రస్ట్. దీనిపైన ఎవరికి హక్కులు లేవు. కంప్లీట్ ట్రస్ట్ ప్రైవేట్, మాకు మాత్రమే ఉన్నాయి. వేరే వాళ్ళకి ఎవరికి హక్కులు లేవు దీనిపైన. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్ ఎం మాణిక్యరావు గారి 7th డెత్ యానివర్సరీ సందర్భంగా మన విద్యా వికాస్ సమితి ట్రస్ట్ చైర్మన్ గారు శశికళ మేడం గారు, ప్రొఫెసర్, ఆమె ఆధ్వర్యంలో ట్రస్ట్ మెంబర్లు, ఇంకా తాండూరు వివిధ సంఘాల నాయకులు, రాజకీయవేత్తల, ఈ విలేకరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ ఏదైతే మన డాక్టర్స్ బీసీ కమిషన్ మెంబర్ శుభప్రభ వికారాబాద్ గారు, అదేవిధంగా అందరికీ వచ్చిన వ్యక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే సార్కు జ్ఞాపకార్థము మన గవర్నమెంట్ హాస్పిటల్కు చైర్స్, బెడ్ శశిప్రభ మేడం గారు డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు డాక్టర్ గారికి మాకే హక్కు వచ్చింది. టెస్ట్ కొన్నాము, ప్రజలకి చెందాలి అని టెస్ట్. ఎవరున్నారంటే టెస్ట్ లో ఎవరు ఉంటారు వాళ్ళే కబ్జా. ట్రస్ట్ అన్ని కూడా మా కబ్జాలోనే ఉంది. ఇది ప్రైవేట్ ట్రస్ట్, అది కూడా గమనించాలి. పబ్లిక్ సంబంధించిన టెస్ట్ కూడా ఒక్కరిది కాదు. విద్యా వికాస్ సమితి మాణిక్యరావు గారు పెద్ద మనిషి, అందరు పిల్లలు చదువుకోవాలి. మాణిక్యరావు స్థాపించిన విద్యా వికాస సమితి ట్రస్ట్ది ల్యాండ్ 33 acres ఆఫ్ ల్యాండ్. అది ఇప్పుడు కొత్తదేం లేదు. నిన్న పోయి ఒక ట్రస్ట్ తీసుకొచ్చినది కాదు. ఇది 1984లో స్థాపించిన ట్రస్ట్. విద్యా వికాస సమితి ట్రస్ట్ ఫౌండెడ్ బై మాణిక్యరావు గారు. ల్యాండ్ ప్రస్తుతం ఎవరి కబ్జాలో ఉంది? మా కబ్జాలోనే ఉంది. మాకే ఉంది. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్, ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీట్ ఓనర్షిప్ మాకే ఉంది. ఆల్ ద కేసెస్ వీ హ్యావ్ వన్. హైకోర్టులో 2021 వీ హ్యావ్ వన్. వీ గాట్ పొసెషన్ మాకు వచ్చింది, ఓనర్షిప్ మాకు వచ్చింది. తర్వాత ఇమ్మీడియట్లీ ఏదో ఒక ట్రస్ట్ డీడ్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఎక్కడంతా తీసుకొచ్చిన ఒక ట్రస్ట్ తీసుకొచ్చి అది మాధవ నుంచి ఒక క్లెయిమ్ వచ్చింది. ఇసిలియే అందుకని ఒక కేసు అయింది. అది కూడా మేము గెలిచినాం. అది కూడా గెలిచిన తర్వాత ఈ ట్రస్ట్ ఇప్పుడు నేను చైర్మన్ ఉంది. ఐఎమ్ ది ఎలక్టెడ్ చైర్మన్. అండ్ బిఫోర్ ఆల్సో నేను ఇందులో ఒక ట్రస్ట్లో నెంబర్ 2 ఉంది. మన ట్రస్ట్ రిజిస్టర్ అయినది 1994. అప్పుడు పక్కా ట్రస్ట్ అయింది. అప్పుడు మన ట్రస్ట్కు లాంగ్ హిస్టరీ ఉంది. అది స్థాపించిన రికార్డ్స్ మొత్తం ఉంటుంది. ఏది కోర్టులో అక్కడ ఎక్కడ వాడు పోతున్నా కూడా నో బడీ కెన్ క్లెయిమ్ దిస్ ల్యాండ్. ఈ ల్యాండ్ మాణిక్యరావుది ట్రస్ట్కు. ఆ ట్రస్ట్కి ఎందుకు ఫౌండ్ చేసిన, ఎందుకు స్థాపించినది ఇక్కడ ఈ ప్రాంతంలో అప్పుడు చాలా బ్యాక్వర్డ్ ఉంది, ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఉంది. అందుకని అది ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి
అందుకని మీరు అందరూ సహకరించాలని చెప్తారు. వాళ్ళకి ఏం సంబంధం? మాణిక్యరావు కొడుకు అది ట్రస్ట్ లోపల ఉన్న ఒక కాలేజ్. ఆ కాలేజు అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఆ భరణ సమితి, ఆ సమితికి ఒక్కటే కాలేజీలో అప్పుడు ఫస్ట్ కాలేజ్ వచ్చినప్పుడు ఒక భరణ సమితి వచ్చింది. ఇట్స్ రిజిస్టర్డ్ సమితి ఆల్సో. ఆ సమితిలో ప్రెసిడెంట్, చైర్మన్ ఏం కాదు, ట్రస్ట్కు సంబంధం లేదు. ఫస్ట్ ఎవరు వచ్చింది? చనిపోయిన ఒక రెడ్డి గారు ఉంది కదా, తర్వాత నారాయణ గారు వచ్చారు. కొన్ని రోజులు అది మినిస్టర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు చంద్రశేఖర్ సార్ తర్వాత నారాయణరావు అలా తమ్ముడు కాదా నారాయణ. ఇప్పుడు ఈ విద్యా వికాస్ సమితి లోపల ఈ మాణిక్యరావు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఫస్ట్ లో ఎవరే మాణిక్యరావు సార్ పెట్టలేదు. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అకౌంటబుల్ ఫర్ దాట్. మాణిక్యరావు సార్కు వాళ్ళతో విశ్వాసం లేకుంటే ఏమని నాకు తెలియదు. వాళ్ళ ఎవరే ఒక్క ఫ్యామిలీ మెంబర్ అక్కడ పెట్టలేదు. నా దగ్గర విశ్వాసం పెట్టి అప్పుడు ఉండి నేను అది ప్రమోట్ చేయడానికి ట్రై చేసిన. కానీ అప్పుడు నేను ఎక్స్పోర్ట్ బిజినెస్ అన్నీ చేసిన కాబట్టి సార్ది ఆరోగ్యం అట్లాంటివి అన్ని చాలా బిజీ ఉంది కాబట్టి ఆ ట్రస్ట్ చూడడానికి ఉత్తమ కూడా కొంచెం ఉత్తమ కాక ఐ థింక్ ఆ రోజు నా చేతిలో వస్తే నా డెడికేషన్ చాలా మంచిగా చేయడానికి అప్పుడు నాకు అవకాశం కాదు. మేడం, ఈ ల్యాండ్ ఇప్పుడు ప్రస్తుతం ఎవరి కబ్జాలో ఉంది? విద్యా వికాస్ సమితి ట్రస్ట్ కబ్జాలోనే ఉన్నది. మీకు ఏదైతే రికార్డర్ డాక్యుమెంట్ కావాలా ఆ డాక్యుమెంట్ అన్నీ వేపిస్తాను. ఇప్పుడు కూడా మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ఈ ట్రస్ట్ వాడు వచ్చిన ట్రస్ట్ బోగస్, నో మీనింగ్ అట్ ఆల్. ఇట్ హ్యాస్ నో హిస్టరీ. ఇట్ ఈస్ 2021లో పెట్టినది. 1994లో చేసిన ట్రస్ట్ ఎక్కడ? 1994లో రిజిస్టర్ చేసిన ట్రస్ట్ ఎక్కడ? అక్కడ నుండి ఇప్పటి వరకు మెంబర్ ఉన్న నేను ఎక్కడ? అది ఏం లేకుండే 2021 2 years బ్యాక్ ఎవరికి తెలియకుండా ఒక ట్రస్ట్ తీసుకొచ్చి మేమే ట్రస్ట్ మెంబర్. అదెట్లా? సో న్యాచురల్లీ అది ఓడిపోయింది. ఇప్పుడు అది జడ్జిమెంటు అది తప్పు అని చెప్పి వాళ్ళు ఒక కేసు పెట్టారు. అందుకని ఇది ఇప్పుడే లాక్ ఉంది. ఎందుకు అది కూడా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అదే అట్లా కాదు. లాక్ ఓపెన్ చేయరా మేడం? చేస్తాం, డెఫినెట్గా చేస్తాం. షూర్. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం కోర్ట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరున్నారు? ఎవరు చేయాలి? కోర్ట్ ఆర్డర్ జడ్జిమెంట్ అయింది, సపరేట్ ఇంప్లిమెంట్ చేసేసినాం. అది వచ్చిన తర్వాత మేము కోర్ట్ ఆర్డర్ మాకు వచ్చిన తర్వాత ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి? ఎగ్జిక్యూటివ్ చేస్తారు. పోలీస్ ప్రొటెక్షన్. ఇప్పుడు తాళాలు తీసేసి మీకుండి ఇప్పుడు వెళ్తున్నాం, సమాధానం వెళ్తున్నాము. మీ దగ్గర మాకు ఇది లాస్ట్ ఇయర్లో ఇది అమ్మేసి ఎవరికి చెప్పకుంటే అమ్మేసి చాలా పైసా వచ్చి ఎవరికెవరికో డివైడ్ చేసి ఇక్కడ మొత్తం ఈ చేంజెస్ అన్ని చేసినప్పుడు మీరు ఒక్కరు కూడా అడగలేదు. అప్పుడు మాకు కోర్టుల సపోర్ట్ లేదు, ఎగ్జిక్యూటివ్ సపోర్ట్ లేదు, లీగల్ సపోర్ట్ లేదు. ద పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ మీకు అందరికీ తెలుసు. డెమోక్రసీలో ప్రతి ఒక్క మనుషులకు అవకాశం, రైట్స్ ఉంది. ఆ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఎవరు? జ్యుడిషియరీ, లా, ఎగ్జిక్యూటివ్, మీడియా అండ్ పీపుల్. నోబడీ హెల్ప్ us. ఎవరు చెప్పలేదు. మీ ఆనర్స్ ప్రకారం న్యాయబద్ధంగానే వెళ్తున్నాము, న్యాయబద్ధంగానే దీన్ని ఆక్యుపై చేసుకుంటాము, న్యాయబద్ధంగానే ఉంటాము. ప్రతిదీ మీ అందరు కూడా సహాయ సహకారాలు అందించాలి అంతే. ఇంకోటి కోర్టులో బయట స్ట్రీట్లో రోడ్ వర్క్ అది జగడం చేసి అది రిసాల్వ్ చేయడానికి ఉన్న సంగతి కాదు. కోర్టులో మేము ఫైట్ చేయాలి. ఇన్ని రోజులు అయింది, వాళ్ళందరూ నా కొడుకులు ఉండి అదన్నీ కరెక్ట్ ఉండి నేను రెస్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క మాట కానీ ఒక్క ఆల్టర్నేషన్ కానీ మన ఫ్యామిలీలో రాలేదు. అది థ్యాంక్ యూ. గడిపినటువంటి మహానేత స్వర్గీయ మాణిక్యరావు గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకు తన కుటుంబీకులు ధర్మపత్ని
అయినటువంటి శేషప్రభ గారు, లక్ష్మారెడ్డి గారు, ముస్తఫా పటేల్ గారు, ఆ కళాశాల ట్రస్ట్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో ఒక బహుజన నాయకునిగా, ఈ ప్రాంతంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయంలో బహుజనుల ప్రాతినిధ్యం వహించినటువంటి మాణిక్రావు గారు వారి ఆశయ సాధన కోసం ఈ తాండూరు ప్రాంతమే కాకుండా మొత్తం తెలంగాణకే ఆయన, తెలంగాణ బహుజన లోకానికి ఆయన ఆదర్శవంతమైనటువంటి పోరాట యోధుడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో, మేము తెలంగాణ ఉద్యమం చేసిన క్రమంలో మమ్మల్ని పిలుచుకొని ఆయన ఆరోగ్యం బాగాలేకున్నప్పటికీ ఆయన స్ఫూర్తినిచ్చి మాకు మేము ఉద్యమంలో ఇంకా చొచ్చుకుపోయే విధంగా, ఇంకా పోరాటం చేసే విధంగా మాణిక్రావు గారు మాకు స్ఫూర్తినిచ్చిండ్రు. ఆ స్ఫూర్తిని తీసుకొని ఆ రోజు చదువుతున్నటువంటి భానుగారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన స్ఫూర్తితోనే ఉద్యమంలో ఉన్నారు. అట్లాంటి ఈ ప్రాంతం తాండూరు ప్రాంతంలో ఒక కళాశాలను స్థాపించి, పీపుల్స్ కళాశాల అని, అది ఆయన సొంత కళాశాల కాకుండా ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి కళాశాలగా ఆయన స్థాపించి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి మాణిక్రావు గారు. కాబట్టి ఆయన ఆశయ సాధనల్ని ప్రజలందరూ కూడా, తాండూరు ప్రజలు, తాండూరు బహుజనులు అందరూ కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ, ఆయన అప్పుడే మాత్రమే ఆయన ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి అందరి ముఖంగా తెలియజేస్తున్నాం. తాండూరు విద్యా వికాస్ సమితి ట్రస్ట్ కు చెందిన 33 ఎకరాల భూమికి తామే నిజమైన యజమానులమని మాణిక్రావు సతీమణి శశిప్రభ మాణిక్రావు పేర్కొన్నారు. శుక్రవారం మాణిక్రావు వర్ధంతి సందర్భంగా తాండూరు పట్టణంలోని మాణిక్రావు విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పీపుల్స్ కళాశాలను పరిశీలించారు. 33 ఎకరాల విలువైన ఈ భూమిలో మాణిక్రావు సమాధి దగ్గరికి వెళ్లి మాణిక్రావు చిత్రపటానికి శశిప్రభ మరియు డైరెక్టర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ సమయంలో శశిప్రభను అక్కడకు వెళ్లకుండా నవాబుల జీపీఏ హోల్డర్ నయీం ఖాన్ అడ్డుకొని యత్నం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని శశిప్రభ దగ్గర ఉన్న కోర్టు ఉత్తర్వులను చూసి ఆ స్థలానికి వెళ్లడానికి అనుమతించారు. కాగా ఇదే విషయంలో నయీం ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నయీం ఖాన్ తను జీపీఏ హోల్డర్ నని, హైకోర్టు తీర్పునిస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్తానని, ఈ విషయంలో శశిప్రభ మాణిక్రావు మాట్లాడుతూ ఈ భూమిని తాండూరు ప్రజలు గమనించి కాపాడవలసిందిగా, వారి చదువుల కోసమే ఈ భూమిని దారాదత్తం చేయడానికి కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, న్యాయవాది రామకృష్ణ, రఘు, నగేష్, ముజీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. मिस्टर रोहित एमएलए गैर जरूरी पार्टी को लेकर आके जो हमको आज जो मिलाए हैं, पहली मुलाकात उनकी और हमारी पार्क हयात में हुई है। गैर जरूरी ये हमारे जुबैर साहब से, शाहनवाज के बेटों से जो कराए हैं अग्रीमेंट, गलत काम करे हैं, मिला के हमको आज हमको परेशान कर रहे हैं। रोहित भाई साहब जो हमको आज जो मिलाए हैं, रोहित भाई साहब आप जो खेल खेल रहे हैं, गलत हरकत कर रहे हैं रोहित भाई, आप इंतजार पैदा कर रहे हैं आप तांडूर में पूरा। हाँ, आपको मालूम होना चाहिए, यही हमारे जुबैर साहब का बच्चा बोलता कि चाबी दो, नहीं भाई हम पूजा करना चाह रहे हैं। क्या बात कर रहे हैं आप? अग्रीमेंट क्यों करे सेठ हमारे से आप अग्रीमेंट? जुबैर साहब मैं आपसे सवाल कर रहा हूँ, आप चका नहीं दिए मेरे को, आप चका डाल के दिए आप मेरे को 13 करोड़ 50 लाख के चका दिए मेरे को आप। आपके पास हिम्मत नहीं है, आप क्यों आके मैदान में उतरे तांडूर में? आप समंदर में थे, हम तालाबों में खेल रहे थे, आप क्यों आके हमारे पास यहाँ पे गैर जरूरी आपका और हमारा इंतजार, हमारा दुश्मनी क्यों ये कर ले रहे हम लोग? हाँ, आप क्यों आके हमारे से एग्रीमेंट करे साहब आप हमारे को? रोहित भाई आप जो मिलाए हैं गलत आदमी से हम आपको लाके मिला दिए साहब। आप कुछ भी बोलिए साहब, गैर जरूरी इंतजार पैदा कर रहे हैं साहब आप लोग। कि क्या चाह रहे हैं आप लोग? अगर हाँ तांडूर अमर रखना चाह रहे हैं, खराब करना चाह रहे हैं आप लोग, लैंड ऑर्डर प्रॉब्लम करना चाह रहे हैं आप लोग। मैं एक सवाल कर रहा हूँ रोहित साहब आपसे, हाँ क्या कर रहे हैं आप? आपके कहने से तो मैं एग्रीमेंट करा हमारे जुबैर साहब से, क्या है बोलिए? हम पूरा बट्टी काम कर रहे हैं। हाँ, ऐसी चीज़ को मैं दिया, हाँ आपको मैं लड्डू दिया, हाँ आपको तो आप खाने को नहीं सोचना आपको, हाँ आपको सोचना चाहिए। आपको ऐसी चीज़ दिया मैं आपको, करने हाथ नहीं हुआ तो क्यों हमसे एग्रीमेंट करें आप? क्यों हमको चका वगैरह दिए आप डाल के? आप अच्छे बिजनेसमैन है बोल के सुना मैं आप, मगर नहीं आप सब मालूम रख के भी ऐसे हरकत कर रहे हैं आप। गलत है हमारे जुबैर साहब। आप फिर बोलते हैं आपका आदमी आके बोलता कि चाबी दो उनको। क्या है साहब, क्या हिसाब से चाबी दूँ मैं? कंटेम्प्ट ऑफ कोर्ट में जाते साहब वो लोग। हम लड़ रहे हैं, हम जीपीओ के ICS में हम लड़ रहा हूँ। रोहित भाई आप जो कर रहे हैं हरकत, गलत हरकत कर रहे हैं रोहित भाई। कभी उधर गेम खेल रहे हैं, कभी इधर गेम खेल रहे हैं साहब। गलत है रोहित भाई आप जो कर रहे हैं हरकतें। हाँ, आप खराब कर दे रहे हैं, माशीरे को खराब कर दे रहे हैं आप। मैं आगाज़ कर रहा हूँ साहब, ये गलत है साहब आपका, ये कुछ भी समझ लो आप।
आप जो मिलाए हैं तो चीज़ को आप कराना, ये मामले को कॉम्प्रोमाइज़ करवा के बिठा के लोगों को बुला के क्या क्या करना आपके हाथ में था, लेकिन आपको करने नहीं आ रहा है। उसको चढ़ा रहे, इसको उतार रहे, इसको चढ़ा रहे, उसको उतार रहे। आप क्या है साहब, ये गलत है रोहित भाई, आप हरकत करने गलत है आपकी। बस जय हिंद, जय हिंद। తాండూరు పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ ముందుగల మాజీ మంత్రి మాణిక్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడానికి శశిప్రభ ఆధ్వర్యంలో వచ్చిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రత్ పాటిల్ మరియు శశిప్రభ మాట్లాడుతుండగా రమేష్ మహారాజ్ వర్గం నాయకులు కొందరు వీరి మాటలు వినబడకుండా మాణిక్రావుకు జై నినాదాలు చేశారు. ఆ స్ఫూర్తిని తీసుకొని ఆ రోజు చదువుతున్నటువంటి భానుగారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన స్ఫూర్తితోనే ఉద్యమంలో ఉన్నారు. అట్లాంటి ఈ ప్రాంతం తాండూరు ప్రాంతంలో ఒక కళాశాలను స్థాపించి పీపుల్స్ కళాశాల అని, అది ఆయన సొంత కళాశాల కాకుండా ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి కళాశాలగా ఆయన స్థాపించి ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి మాణిక్రావు గారు. కాబట్టి ఆయన ఆశయాలని ప్రజలందరూ కూడా, తాండూరు ప్రజలు, తాండూరు బహుజనులు అందరూ కూడా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ, ఆయన అప్పుడే మాత్రమే ఆయన ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి అందరి ముఖంగా తెలియజేస్తున్నాం. బషీరాబాద్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ పాఠశాలలో శుక్రవారం పాఠశాల విద్యార్థులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్ని కృష్ణుని వేషధారణలతో ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పాత తాండూరులో నాభిశిల అనగా బొడ్రాయి పునఃప్రతిష్ఠా కార్యక్రమాన్ని శుక్రవారం పాత తాండూరు వాసులు ప్రారంభించారు. గోపూజ, అఖండ దీపాధారణ, అష్టదిక్పాలక, జలాదివాసం, ధ్యానాదివాసం, మహామంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. यो देवेभ्यादपदे यो देवानां पुरोहिताः पूर्वो यो देवेभ्यो ब्राह्मणो विजयात् तस्य देवासन्मते ईश्वरे लक्ष्मीशपत्यो अहोरात्रे मासे नक्षत्रायोप अस्यो व्यातरम् ईशं मविषाणम् अमं मविषाणम् सर्वं मविषाणम् ॐ तच्छ्रेयो रामधीमहे ज्ञातुं यज्ञाय ज्ञातुं यज्ञपदये శుక్రవారం తాండూరు పట్టణంలోని జంగమ సమాజం కార్యాలయంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రశంసా పత్రం, మెమోంటోను అందుకున్న జంగం సంతోష్ కుమార్, హీరేమెట్ మల్లికార్జున స్వామిలను ఘనంగా సన్మానించారు. అదేవిధంగా జంగమ సమాజం భవన నిర్మాణం కోసం తెరువేంటి ఈశ్వరుని దేవాలయం ప్రాంతంలో 200 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను జంగమ సమాజం అధ్యక్షులు గూలి శివకుమార్ కు గూలి నీలకంఠం అప్పజెప్పారు. స్థలదాత గూలి నీలకంఠంను జంగమ సమాజం నాయకులు
ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమాజం నాయకులు మాట్లాడుతూ జంగమ సమాజానికి చెందిన ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వారు మరిన్ని అవార్డులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జంగం సమాజం అధ్యక్షులు గూలి శివకుమార్ తో పాటు గౌరవ అధ్యక్షులు గూలి నీలకంఠం, ఉపాధ్యక్షులు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి మఠం నిరంజన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గూలి పరమేశ్వర్, జాయింట్ సెక్రటరీ జగదీశ్వర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి చెన్నవీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఎందుకు సమాజం చేసినట్టే ఒక విద్యావంతులు మేధావులు మన జంగమ సమాజానికి చాలా అవసరం. ఎందుకంటే ఒక సమాజంలో విద్యావంతులు వాళ్ళ సలహాలు మనకు చాలా అవసరం. కాబట్టి ఇలాంటి విద్యావంతులు మన ఉపాధ్యాయులు మన జంగమ సమాజంలో సన్మానం పొందినందుకు మన జంగమ సమాజానికి చాలా గర్వకారణం. క్లాస్ కూడా వాస్తవం. ఎందుకంటే సమాజంలో అంతమంది కలెక్టర్ స్థాయి మహేంద్ర రెడ్డి గారు వచ్చారు. అంతమందిలో ఎంతో మందికి సమానం జరగవచ్చు. కానీ ముఖ్యంగా హేరు వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మనం అంటే వాస్తవం చెప్పాలంటే నెహ్రూ వాళ్ళు మేధావులు విద్యావంతులు ఎక్కువ. అది మఠం వారి ఫ్యామిలీ నుంచి వచ్చింది. వాళ్ళ నాన్న కూడా నాకు ఉండే చాలా సిగ్గు. వాస్తవమే. అంటే సిగ్గి ఒక 4 వేలు ఒక గౌరవప్రదమైన కాలి వాస్తవం చెప్పాలి. అది ఎవరు వారు ఎక్కడ ఉండవు కానీ అది మఠం సరే అది పక్కన పెట్టిన మాత్రం ఇది మన జంగమ సమాజానికి గర్వించదగ్గ విషయం. ఇలాగే వాళ్ళిద్దరు కూడా ముందు ఉన్నత పదవులు స్వీకరించాలి, ప్రమోషన్స్ రావాలి, ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో కుటుంబం బాగుండాలని వెంకట సారవల్లి భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఆ కార్యక్రమం ఉంటే మా ధన్యవాదాలు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఘాట్ ఏరియా కూడా తాను చిన్న బార్డర్ ఏరియా రోజులన్నీ కూడా ఈ అవార్డు సాధించడం చాలా ఉపయోగపడింది. ఒక టౌన్ ఏరియాలో ఉన్నా కానీ రూరల్ ఏరియాలో పనిచేయడం అనేది చాలా సహాయకమైన పని. దాంట్లో రాజకీయంగా అందరూ ఎదుర్కొంటూ పిల్లల గురించి కృషి చేసుకుంటూ తమ విధుల్లో కూడా సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం అనేది నేనైతే చాలా గొప్పగానే భావిస్తున్నాను. వాళ్ళకి ఎంతో కృషి చేస్తే కానీ ఈ స్థాయికి రాదు అనేది నా అభిప్రాయం. అందుకే అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య కూడా మనం గమనిస్తాము. మరియు వాళ్ళని సత్కరించడానికి ఈరోజు మాకు అవకాశం కల్పించడానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు సమాజ అభివృద్ధికి మూల స్తంభాలైనటువంటి వాళ్ళ ఉపాధ్యాయులని ఎంతమంది అందరినీ తయారు చేస్తారు. వాళ్ళు ఎంతలో చక్కగా మిగతా వాళ్ళందరినీ ఎంతో అత్యున్నతమైన స్థితి తీసుకోవాల్సిన వ్యక్తులు గురుబాధ్యత జరిగిన గురువులు భావిస్తున్నాను. స్తంభం లాంటి వాళ్ళు అక్కడనే ఉండి ఎన్నో పిల్లలు ఎదగడానికి అవకాశాలు కలిగించే ఈ వృత్తిలో ఉండి ఇంత వాళ్ళందరికీ కూడా వెలుగు చూపిస్తున్న యువకులందరికీ తమ ధన్యవాదాలు. అలాగే ఈ శుభ సందర్భంగా జంగమ సమాజం ఏర్పాటై 2 నెలల లోపలే కార్యక్రమాలన్నీ కూడా చిన్న చేసుకుంటూ వచ్చినాం. ప్రజల సహకారం ఈ సమాజానికి అత్యున్నత పురస్కారమైన నీలకంఠం స్వామి గారు వారు మన భవన నిర్మాణానికి 200 గజాల స్థలాన్ని మనకు కేటాయించాలని ధన్యవాదాలు చెప్తున్నాం. గురువులతో పాటు వాళ్ళని కూడా సన్మానించాలని అనుకున్నాం. బాధకుండా సమాజానికి 30 సంవత్సరాల నుంచి వాళ్ళకు చూడటం తెలియదు కాదు. ఆయన ఇప్పుడే కాకుండా 30 years ప్యాకేజ్ అసోసియేషన్ కాలనీ ఏర్పాటు చేసి కాలనీలో కూడా జంగమ సోదరులు వీరశివ సోదరులు అందరూ ఒక దగ్గర ఉండాలని ఒక అభిప్రాయం వచ్చింది అని అంటే చాలా మెచ్చుకోదగిన విషయం అనిపిస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదు కదా. ఇప్పుడు 30 ఏళ్ల కిందనే అసోసియేషన్ గారి కాలనీలో కూడా ఫ్లాటింగ్ చేసి మన సంఘటన సమాజాన్ని అందరూ కూడా ఉండాలి అనే ఆట అవ్వడం అనేది చాలా గొప్ప అనిపిస్తుంది. ఈ రోజు అందరూ ఎదిగిన తర్వాత సమాజాలు ఏర్పాటు చేసుకుంటూ బిల్లు పెట్టుకోవడం రాదు. అప్పుడు పోవడానికి పరిస్థితులు లేనప్పుడు కూడా మనం జరుగుతున్న దగ్గర
డెవలప్మెంట్ కానీ అక్కడ ఉన్న ఏరియా కానీ ఈరోజు ఎంతో చక్కగా అయిపోయింది. మంజారీ చేయలేదు అంటే మొత్తం గర్వించదగ్గ విషయం. అందరూ సమానంగా ఉన్నారు కదా, ఎక్కడ చూసినా వాళ్ళు లేకపోతే ఇప్పుడు జగన్ కూడా దశలు మాత్రం అక్కడ ఉన్నాం. అటువంటి దానికి కృషి చేసి ఆయనకు సమాజం సత్యం లేదనిపిస్తుంది. అదిగాక ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితుల్లో కూడా సమాజానికి ధనవంతం కృషి వాళ్ళు ఆ స్థలాన్ని ఇవ్వడం అనేది కూడా గొప్పగా అనిపించి వారిని కూడా సెక్రటరీ గారు ఈశ్వరం గారు కూడా సన్మాన వేతనం వేదిక రాసిన మల్లికార్జున స్వామి గారు అన్నీ కట్టుడు వెనకాలకి వస్తే ఫ్రేమ్ వస్తుంది. గురువారం తాండూరు పట్టణం రాయల్ కాంటా పక్కన సర్వే నంబర్ 131/A లోని 17 గుంటల అత్యంత విలువైన స్థలం విషయంలో వివాదం కొనసాగుతున్నది. 2 కోట్లకు ఫిబ్రవరి 16, 2014 ఇందూర్ రాములు అల్లా బక్ష్ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే 6, 7, 14, 5, 10, 11 ప్లాట్లను అగ్రిమెంట్ లో భాగంగానే రాములు తనకు కావాల్సిన వారికి విక్రయించానని తెలిపారు. కాగా ఆ స్థలం హద్దులు తెలపాలని ఇందూర్ రాములు అక్కడికి వెళ్లగా గొడవ ప్రారంభమైంది. అల్లా బక్ష్ సిటీ కేబుల్ తో మాట్లాడుతూ ఆయన ఇచ్చిన డబ్బులు, బ్యాంక్ స్టేట్మెంట్లు తదితర విషయాలు వివరంగా నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. నాకు ఇప్పటి వరకు 79 లక్షలు ఇచ్చారని, మిగతా 1,21,00,000 ఇవ్వాలని అన్నారు. అదే విధంగా ఇందూర్ రాములు ఇప్పటి వరకు 1,20,00,000 ఇచ్చానని, మిగతా ఒక ప్లాట్ను కూడా వారికి అప్పచెప్పానని, సుమారు 40 లక్షల వరకు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇలా ఇద్దరు భేదాభిప్రాయాలతో వివాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇదే విషయంలో పలువురు మాట్లాడుతూ ఇందూర్ రాములకు చెందిన 4, అల్లాబక్ చెందిన 4 కూర్చొని లెక్కలు సరిచూసుకొని అనవసరంగా వివాదాలకు వెళ్లకుండా పలువురు ఉండాలని సూచిస్తున్నారు. ఇదే విషయంలో ఇందూర్ రాములు గురువారం డీఎస్పీ శేఖర్ గౌడ్ కు, శుక్రవారం జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డికి ఫిర్యాదు చేశానని తెలిపారు. అల్లా బక్ష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మీరు ఎవరి దగ్గరికి వెళ్లినా సరైన ఆధారాలతో రండి, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నాకు ఎన్ని డబ్బులు ఇవ్వాలో అన్ని ఇస్తే ఆ భూమిని మీకు అప్పో చెబుతానని తెలిపారు. ఈ ఇద్దరి వివాదాన్ని పరిష్కరించే దిశగా సిటీ కేబుల్ ఇందూర్ రాములకు అల్లా బక్ష్ ముందే ఫోన్ లో మాట్లాడడానికి ప్రయత్నించారు. త్వరలో ఈ వివాదం ముగిసిపోతుందని ఆశిద్దాం. పైసలు ఇచ్చి పెట్టు, పైసలు తీసుకురా, పైసలు తీసుకురా,
పైసలు ఇవ్వండి అంతా మాట్లాడుతున్నాం. ఎవరైనా పుణ్యానికి ఇస్తారా భూమి? పుణ్యానికి ఇస్తారా ఎవరైనా భూమి? ఎవరైనా ఇస్తారా పుణ్యానికి భూమి? ఎవరు ఇస్తారా? ఎన్ని సంవత్సరాలు గుర్తాలు ఎక్కించుకుంటున్నాం? పైసలు అడుగుతున్నాం నీకు. పైసలు రా అంటున్నాం. పైసలు వల్ల నువ్వెవరికి చేసినావు? రా నీకు చేసుకోమంటే మందికి ఎందుకు చేసినావు? నువ్వు ఒక్కనే చేసినావన్నా మందికి ఎందుకు చేసినావు? మళ్ళా నీకు ఎవరు చూసినా? నా పార్ట్నర్లు గుత్తలో పెట్టుకో. పార్ట్నర్లు పైసలు ఇవ్వాలా? హిందూ రాములు మరియు అల్లా బఖష్ తమ్ముడు సలీం మధ్య జరుగుతున్న ఏదైతే వివాదాస్పద స్థలం ఉన్నదో అది ఇదే 17 గుంటలు 131/ఆ సర్వే నంబర్. ఇది తాండూరుకు సంబంధించిన భూమి. ఆ స్థలం ఇదే. అయితే వీళ్ళు ఓ నలుగురు పెద్ద మనుషుల మధ్య కూర్చొని ఆ లెక్కలు చూసుకొని గొడవలు లేకుండా చూసుకుంటారేమో అని తాండూరు జనం ఆశిస్తున్నారు. नमस्ते अल्लाह बकश भाई, सिटी केबल में आपका वेलकम है। और जो हम न्यूज़ देख रहे थे कल, जो अपने केबल में और थोड़े न्यूज़ पेपरों में वगैरह आया था, वो रायल कांटे के पास जो लुल्ली है उसमें आपका नाम आया था और आपको भी सुबह में आप फ़ोन करके यहाँ स्टूडियो में है। अच्छा, वो क्या बात है? अब असल पब्लिक को भी समझ में आना तांडूर की, तो उसके बारे में आप कुछ बता सकते? देखिए साहब, वो ऐसा है, ये मैं 2018 में रामलू को ज़मीन बेचा हूँ। अच्छा, ये पेपर है अग्रीमेंट। रामलू बोले तो इंदौर रामलू। ये इंदौर रामलू जो 2018 में उसको बेचा हूँ और ये 2 करोड़ में मैं 17 गुंटे दिया हूँ। ये पेपर है मेरे पास। अच्छा, एक सेकंड, अब देख लो। हाँ, ये तो है। बेच के कितने में अग्रीमेंट करे तुम लोग? ये 2 करोड़ में अग्रीमेंट करे सो है। अच्छा, 2 करोड़ में अग्रीमेंट करे सो है। और उन्होंने क्या करे बोले तो मेरे को पैसे अग्रीमेंट करते इस टाइम पे 7.5 लाख रुपए दिए थे। अच्छा, 7.5 लाख रुपए देने के बाद रसीदा है पूरे रसीदा मेरे पास है। बैंक स्टेटमेंट है मेरे पास और पूरे। कितना है नवीन उसमें? सही ना, जो बोल रहे वही सही है। वही करेक्ट है। अपने केबल को देते उन्होंने एक्स्ट्रा कॉपी। अच्छा, 7.5 लाख जो टाइम ऑफ एग्रीमेंट, हाँ, जैसा एग्रीमेंट लिख लिए थे जब दिए, और बाकी के पैसे रसीदा भी है बोल रहे हैं ना? और हर रिसिप्ट है। अच्छा, तो अब किरकिरी कहाँ पे आ रहा अपने अल्लाह बकश भाई? देखो नवीन भाई, किरकिरी इसलिए आ रहा है, ये मेरे को पेमेंट देना है उन क्या करा है, थोड़े थोड़े रसीदा पे जैसा 2018 से लेके आज तक थोड़े थोड़े पैसे दिया मेरे को। पूरे स्लिपां हैं मेरे पास। अच्छा, बैंक स्टेटमेंट भी? बैंक स्टेटमेंट भी है और ये मेरे पास पैसों के स्लिपां है। अच्छा, एक स्लिप पे मेरे शांतगम पूरे सेना है मेरे। अच्छा, ये बैंक स्टेटमेंट है 5 साल का बेसिक, मैं जब से उसको दिया ज़मीन जब से अब तक का बैंक स्टेटमेंट है। ठीक है। हाँ। अब उसको हो रहा क्या है बोले तो उन क्या करा मालूम है, 2021 में मेरे को रजिस्ट्रेशन कर दियो। बोला, मैं बोला रजिस्ट्रेशन ऐसा नहीं होता, पेमेंट होना पड़ता मेरे को। पेमेंट नहीं दिया तो मैं रजिस्ट्रेशन नहीं करता बोल के बोला। बोला तो उन क्या करा मालूम है, नहीं भाई पेपर ओरिजिनल पेपर डॉक्यूमेंट आपके पास रख लो, जब भी मैं कब्जे पे आऊँगा पूरे पेमेंट दे के मैं आपके पास आता हूँ। बोला अच्छा, पूरे यानी मेरे जो बैलेंस बाकी है, अच्छा, बैलेंस अमाउंट दे के मैं पोजीशन पे आता हूँ। बोला अच्छा, अब उसके बाद बोल के 3 महीने जैसा मैं अग्रीमेंट करा हूँ, 3 महीने के बाद उन मेरे पास आके मैं पूरे पेमेंट दूँ, मेरे ज़मीन दे दो। 4 आदमियों को लाता, गुंडों को लाता, मेरे ऊपर हमला करने आता। मैं अकेला आदमी, मैं पहले बीमार आदमी, मेरे पीछे पड़े हुए रहता हूँ। अब उसको मैं ऐसा कितने 2 साल से समझा रहा हूँ। अब तक उन्हें 4 आदमी का SP साहब का नहीं बैठा, अपने CI साहब का नहीं बैठा, रऊफ साहब का नहीं बैठे। तो साहब लोग क्या बोले? साहब लोग भी बोल रहे हैं भाई बैठ के मसला हल कर लो, आपका क्या है हिसाब देख लियो। मैं हिसाब मैं बताना चाह रहा हूँ पूरा खुला। उन जो भी अमाउंट मेरे को दिया है मेरे पास पूरा कॉपी है। अच्छा, हाँ।
तो ये सब देख रहे हैं अल्लाह बख्श भाई, पूरा सही है। हाँ आप जो रिसिप्ट्स के बारे में जो बोल रहे हैं, बैंक स्टेटमेंट चेक कर लिया हम, आपका एग्रीमेंट पेपर अभी पूरे सही है। हाँ तो ये कोर्ट में कहीं कभी ट्रायल करे क्या आप दोनों में से कोई तो भी? नहीं, मेरे ऊपर उन्हें अब ये कब करा बोले तूने, परसों एक FIR बुक करा मेरे ऊपर। अच्छा, हाँ क्या बेस पे? अब उन्हें क्या है, मेरे को ज़मीन रजिस्ट्रेशन करे, पैसे ने ज़मीन नहीं दे रहे मेरे, बोल के दौड़जन्य कर रहे मेरे ऊपर, मारने आ रहे हैं लोग बोल के FIR बुक करा हुआ है। FIR हाँ तो आप जाके बताना ये जो मैं साहब को ले आके, मैं साहब को बताया, हमारे CI साहब को भी बताया हमारे, और अपने रऊफ साहब को भी बताया, वो लोगों को भी समझ में आ गया। और वो लोग भी बोले भाई ये मैटर पहले हल कर लो, कहीं को जाते हैं वहाँ तक बोल के वो लोग भी मशवरा दिए मेरे को। अच्छा, मैं बोला ठीक है साहब, मशवरा करूँ, मैं 4 आदमियों को बिठा लियो, उसको क्या है मसला हल कर लियो बोल के बोले उन्होंने। कहीं को केस कैसा कर लेते बोल के उन्होंने मशवरा दिए। तो उन तुम्हारे बात के हिसाब से उनका क्या इरादा है, उनका इंटेंशन क्या समझ रहे तुम, उन्होंने क्या चाह रहे हैं? साहब उन्होंने कुछ क्या चाह रहा, क्या मेरी ज़मीन पे ज़बरदस्ती आ रहा हूँ। उन सामने वाले को जिसको जिसको उन्हें रजिस्ट्रेशन कर लिया है ना, उनसे पूरों से बेचारों से पैसे ले लिया इन्हें। अच्छा 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 अच्छा, जिसको इन ज़मीनों का कारोबार करने वाला है, रियल एस्टेट का कारोबार करने वाला है, सामने वालों से पूरों से पैसे ले लिया इन्हें। अच्छा, ले लेके वो पैसे मेरे को पेमेंट नहीं करा। अच्छा, अब मेरे ऊपर आके बोलता हूँ मैं पूरा पेमेंट कर दूँ। अच्छा, हमारे अल्लाह बख्श, ये जो तुम्हारे को पेमेंट दिए ना जी, टोटल जितने भी दिए उसके बाद कितने आना है तुम्हारे को? और देखो साहब ये स्लिप है मेरे पास, मैं बताता हूँ आपको। ये अच्छा है, ये देखो, ये है मेरा बैंक स्टेटमेंट, रिसीव पेमेंट ये है, ओके, और ये है बैंक स्टेटमेंट पूरा। अच्छा, ओके, ये पेमेंट मैं हिसाब करा, हिसाब करने के बाद एक महमूद खान बोल के हमारे दोस्त है, उनसे मैं 10 लाख रुपए लिया था। वो रामलू का को मैं क्या करा, एक प्लाट दिलाया उनको, उसके भी 20 लाख रुपए मैं ऐड कर दिया इसके अंदर। ऐड करने के बाद मेरे 79 लाख दिया उन्हें, तुम्हारे को पहुंच गए। मैं इसको ये रिसिप्टा है पूरे, बैंक स्टेटमेंट बैंक स्टेटमेंट। तो उसके बाद कितने आना है? और अब 2 करोड़ में जो करे ना, 2 करोड़ में बोले तो आप हिसाब कर लो, 1 करोड़ 20 लाख रुपए आना है मेरे। 1 करोड़ 20 लाख ऐसा आना है तुम्हारे को। तो ये पूरे दे दूं बोल के बोल रहे हो? बोल दे रहा हूँ। अच्छा, आ रहा लड़ रहा, कोई दूसरे आदमी कोई भी नहीं आ रहे। इन्हें अकेला आता, 4 आदमियों को लाता, मेरे ऊपर गाली गुलोस करता, आता सताता, मेरे कारोबार में आता, बीच में आता, सताता जाता। हर 2 महीने में एक बार आता उन्हें। कंटिन्यू नहीं आता, कंटिन्यू भी नहीं है, कंटिन्यू भी नहीं है। जब उसको मूड में आया, जब आता सताता चले जाता, फिर आता सताता चले जाता। ऐसा 3 साल से चल रहा है। तो वो दूसरों के नाम पे भी रजिस्ट्री करे क्या? वो लगा हाँ, उन्हें करा लिया ना, उनके नाम पे कराना ना उससे। नहीं मतलब वो अब तुम लोग इंदूर रामलू के नाम पे रजिस्ट्रेशन करे? नहीं, इंदूर रामलू क्या करा, उसके पार्टनरों के नाम पे करा लिया। तो ओरिजिनल डॉक्यूमेंट्स किसके पास है? मेरे पास रखे हैं। हमारे पास ही है ना? तुम दिए नहीं वो लोगों को? नहीं, उन्हें रामलू क्या बोल के रखा मेरे पास, भाई ये ओरिजिनल डॉक्यूमेंट आपके पास ही रखो, मेरे पर भरोसा न कर रहे ना आप। ये डॉक्यूमेंट आपके पास रखो, मैं जब भी कब्जे पे आऊंगा आपके डॉक्यूमेंट ले लेके, पैसे दे के डॉक्यूमेंट लेके जाऊंगा। अच्छा, ये मैटर है। इंदूर रामलू को फोन कर रहे हैं अल्लाह बख्श भाई जी, सिटी केबल के అన్న నమస్తే అన్న. నేను నవీన్ మాట్లాడుతున్నానా? పాతాండూరు నవీన్ అన్న. సిటీ కేబుల్ దగ్గర మన అల్లాబకాష్ అన్న వచ్చి కలిసిండనా న్యూస్ స్టూడియోలో. ఆయన అన్ని పేపర్లు తెచ్చిండు. ఆయన ఏమంటున్నాడు, మేము ఇవ్వాల్సింది అంతా ఇచ్చేసినాము, మాకు ఇంకా రావాల్సింది ఉంది అమౌంట్, ఆ అమౌంట్ ఇవ్వకుండా మా దగ్గర దౌర్జన్యం చేస్తున్నాడు అని చెప్తుండన్నా. చూసినామన్నా, ఫిబ్రవరి డేట్ కూడా ఉంది, ఫిబ్రవరిలో ఉంది. ఆయన ప్రతి రిసిప్ట్ ఇచ్చిన రిసిప్ట్ అన్నీ కూడా క్యాల్కులేట్ చేసి చెప్తున్నాడు. ఆయనకి ఇంకా 1,20,00,000 ముట్టాలని చెప్తుండన్నా. హలో అన్నా, మీరు చదువుకున్నారా? చదువుకున్నామన్నా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నీకు నేను ఎంత బాగున్నా, నువ్వు ఎంత బాగున్నాం, ఒక అగ్రిమెంట్ మీద లేదంటే డాక్యుమెంట్ మీద రాసుకుంటాం కదా. అదే రాసుకున్నామన్నా, అగ్రిమెంట్ చదువుతున్నా, మా దగ్గర ఉన్నది. అగ్రిమెంట్ మీద అయిపోయింది కదా. రిజిస్ట్రేషన్ అప్పుడు 2,61,000 తెలియదు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత. అయితే 2,11,000 రూపాయలు తీసుకున్నాడు, 50,000 చెక్ ఇచ్చేసిన. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏమైందంటే ఆయన అకౌంట్ లో మళ్ళీ ఒక ప్లాట్ తీసుకున్నాడు మనకు 13 లక్షలకు.
ఎవరు ఈయననేనా? ప్లాట్ ఈయననే. తర్వాత ఏం చేసినాక ప్లాట్ పైసలు ఒకటి ఇచ్చేది ఉంటే ప్లాట్ పైసలు అన్నాడు, ఆ పైసలు ఇచ్చేసినాము. దాని తర్వాత ఆయన పేరు మీద, భార్య పేరు మీద రెండు ప్లాట్లు, అంటే 2 ప్లాట్లు 300 గజాలు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు. 42 లక్షలు డీ పెట్టించండు. ఎప్పుడైతే మీ పేరు మీద 2 ప్లాట్లు చేస్తే 42 లక్షలు ఇవ్వాలి అని అన్నాడు. అప్పటిదాకా మా కాకొల్లది గొడవ ఉన్నది, గొడవ అయ్యాక ఆగానే ఒక రోజు రిక్వెస్ట్ చేస్తే ఇంతకు ముందు కూడా కారు పెట్టింది, రిక్వెస్ట్ చేసి ఆఫ్ చేసిన. ఆఫ్ చేసిన తర్వాత ఏమైంది అంటే 1 నెల టైం అన్నాడు. ఆ నెల లేదా అటే వెళ్ళిపోయింది. నెల అటే వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే 2 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే 1 ఇయర్ సిఐ దగ్గర తిప్పిండు. 2 లెక్కలు లేవు, అవి లేవు. 1000 రూపాయలు లేకపోతే 3 సార్లు ఫోన్ చేసిండు. పైసలు లేకుండా ఎవరన్నా రిజిస్ట్రేషన్ చేస్తారా? ఎవరన్నా నమ్ముతారా? నా పేరు మీద చేసుకొని చీటింగ్ ఏం చేయదు కదా. ఎవరైతే పైసలు ఇచ్చినా వాళ్ళ దగ్గర ఇప్పించినా 35 లక్షలు ఒకసారి ఇప్పించినా, 5 లక్షలు ఒకసారి ఇప్పించినా, 5 లక్షలు ఒకసారి ఇప్పించినా, 65 లక్షల ఇల్లు కూడా తీసుకుంటున్నా అంటే కూడా ఇల్లుకు పైసలు ఇచ్చిన రిజిస్ట్రేషన్ కాకముందే 19 ఇచ్చిన 21లో రిజిస్ట్రేషన్ చేసిండు. నేను ఎవరితో అందరితో పైసలు తీసుకొని ఆయన పైసలు ఇచ్చేసి ఏం చేస్తే 42 లక్షలు ఇచ్చేసి 2 ప్లాట్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా అంటే నమ్మిన. తిరిగిన తర్వాత కూడా వెబ్సైట్ పెట్టిన వాళ్ళ అబ్బాయి మీద ఈయన మీద కేసు పోలీస్ స్టేషన్. హలో, కనెక్షన్ నెట్వర్క్ కొంచెం ఇదన్నది. प्लाट इच्छिंडंट అది వాస్తవమా? प्लाट दिए तुम्हारे बीवी के नाम पे भी करे ऐसा बोल रहे हैं ना भाई? अन्ना वो 2 प्लाटा कर देना भाई। करने के बाद आप उनको ये पूछो उन्होंने मेरे कितना अमाउंट दिए। नहीं अमाउंट अलग है और प्लाटा भी है ना, प्लाटा है ना जी भाई। आपको मैं उसको दिया 17 गुंठे। अगर आप 17 गुंठे जमीन नहीं निकली तो मैं उसको दूसरी प्लाट देना पड़ता, जमीन देना पड़ता। मैं वो नहीं बोल रहा हूँ, मेरे को पहले हिसाब होना है पैसों का। उन मेरे को हिसाब बताओ, आ जाओ बोलो, मैं 17 गुंठे उसको देने तैयार हूँ। नहीं जी, ये बोलो पहले तुम्हारे को अमाउंट जो देने का था जी, हाँ 2 करोड़ में से इतने दिए, उसके बावजूद दोनों क्या बोल रहे हैं? हाँ ఫోన్ వస్తుంది మళ్ళీ చూద్దాం ఏమంటున్నారు. మొత్తం హలో సార్ చెప్పండి. అవును నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉన్నచ్చు సార్. అయితే 2 సంవత్సరాల నుంచి రిక్వెస్ట్ చేసిన ముందు కూడా 500 గజాలు తీసుకొని 50 లక్షలకి 50 లక్షలు 2051 ఆయనకు మొత్తం ఇచ్చేసిన అమౌంట్. ఇచ్చినాక 500 గజాలలో వస్తే కూడా వాళ్ళని దొరకపోయి చూపిస్తే వీళ్ళన్న తమ్ముడు ఏం చేసినంటే 5 లక్షలు ఎక్స్ట్రా, సరే 5 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాపటప్ప అని చెప్పి మాట్లాడడానికి ఏం చేసిందంటే ముందు పైసలు ఇయ్యి 5,900. అది నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, నెట్వర్క్ मतलब क्या है बोल के बोले तो तुम्हारे को कुछ अमाउंट देने के बावजूद प्लाटा भी दिलाए और प्लाटों का रजिस्ट्रेशन सही है नहीं है। कई के प्लाटा दिलाए जो तुम्हारे बीवी के नाम पे प्लाटा वो मेरी जमीन मेरे नाम पे कर लिया मैं, उसके प्लाटा कहाँ से रहते? हाँ भाई तुम्हारी जमीन तुम कैसा रजिस्ट्रेशन कर? अब वो मेरे अम्मा के नाम पे थी, मेरे घर वाली के नाम पे करा मैं। अब जो बची से जमीन नको नाम पे कर लियो मैं। अच्छा तुम उसको देने के बाद दे दिए? नहीं भाई, फिर उन्होंने दिलाया बोल के बोल रहे, फिर उन कैसा दिला था? प्लाट कहाँ से दिला था? मतलब कैसा दिलाया तुम्हारे को? कहाँ से दिला? ये प्लाट का नहीं है वो। हाँ नवीन, मैं दिलाया उनको बोल के बोल रहे। प्लाट दिलाए, कहाँ दिलाया? कहाँ है पेपर? वही जगह पे दिलाए बोल रहे उन्होंने। वो जगह पे उनका सा दिला था? आपकी जगह? मेरी जगह पे मेरा प्लाट दिला था। मतलब आप बेच लिए ना? नहीं भाई, मैं उसको दिया 17 गुंठे। ये रजिस्ट्री करे? ये में अग्रीमेंट है, ये रजिस्ट्रेशन भी हो गया। रजिस्ट्रेशन किनके पास है इसका? किसका? एग्रीमेंट का डॉक्यूमेंट उसका नहीं है। हाँ ये भी उन्हीं मेरे को दिया। रजिस्ट्रेशन करे जी, रजिस्ट्रेशन ओरिजिनल डॉक्यूमेंट मेरे पास है। कई को है, आप वो क्वेश्चन ही नहीं कर रहे। है उन रखा मेरे पास, मैं उसको दे बोल के नहीं पूछा। उन बोला अल्लाह बख्श भाई पेपर तुम ले लो, मैं जब भी जगह पे आऊँगा पैसे देके पेपर ले जाऊँगा, जगह भी लूँगा पेपर भी लूँगा। उस पर मैं वेटिंग में हूँ खाली। अब बीच में आता है जैसा 2 महीने हो गए अग्रीमेंट हो गए, रजिस्ट्रेशन हो गए,
उसके बाद ये कहानी चालू करा हूँ। 35 लाख का प्लाट दिलाया बोल के बोल रहे ना, कहाँ है 35 लाख का प्लाट बताइए। अब फोन पे बोले ना। नहीं 35 लाख का प्लाट नहीं है वो, एक हरिहरा में प्लाट था 13,50,000 का था वो। अच्छा, वो प्लाट मेरे को लियो बोला, मैं बोला नहीं होना। हाँ बोला का है ना वहाँ पे एक था, वो चले भी गया, वो 3 जना को बेचा अब तक उन्हें। अच्छा, वो प्लाट ही चले गया, एक ही प्लाट 3 जनों को बेचा, वो अभी तक चले भी गया। अब वो मैं नहीं होना बोल के छोड़ दिया। तो वो अमाउंट के बारे में मैं डिस्कस कराता हूँ, वहाँ से शुरू हुई कहानी है। अच्छा 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 अच्छा, भाई वो तेरा प्लाट नको, मेरे को पेमेंट दे। मेरे खाली पेमेंट के रास्ते में पीछे लगा हुआ हूँ, उसके पास दूसरा कुछ भी नहीं है। वो ज़मीन तो उसको बेचा सो उन मेरे क्लब से पैसे देना है, मैं उसको नहीं दिया बोल के नहीं बोल रहा हूँ। आज भी उसकी था, कल की उसका, मगर मेरे को पेमेंट होना है। मेरा पेमेंट मेरे को दे दिए तो मैं उसकी ओरिजिनल भी दे देता हूँ, जगह पे भी दे देता हूँ। तो नवीन, इसमें आप को समझ में क्या आ रहा बोल के बोले तो एक्चुअली जो किरकिरी चल रही ना, ये 131/A ये सर्वे नंबर 17 गुंटा ये लगा अग्रीमेंट करे, कितना कुछ अमाउंट को करे, उसके बाद क्या हो गया बोल के बोले तो कुछ अमाउंट वो लगा दे के लोगों को क्या करे, एक वादा करे हाँ मैं इतने पैसे दे रहा हूँ, मैं या नहीं तो मेरे और कोई नामिनीस रहे तो रजिस्ट्री कर देना अग्रीमेंट में लिखे तो ये लोग क्या करे, उनके ऊपर भरोसा करे, भरोसा करके क्या करे, रजिस्ट्रेशन करे। तो वो आदमी सामने वाला भी क्या है बोल के बोले तो अपना भी भरोसा रखने के लिए ये ओरिजिनल डॉक्यूमेंट सब तुम्हारे पास रख लो, बाकी का पूरा अमाउंट दे दूं, देने के बाद मेरा रजिस्ट्रेशन मेरे को पेपर्स दे दो बोल के बोले। तो इनका बोलने का मतलब क्या है, अब ये लोग क्या बोल रहे हैं, इनके पास बैंक स्टेटमेंट्स, रसीदा, वो ये सब है, यहाँ तक के 50,000 का भी रसीद है। तो अब 1,21,00,000 करीब ऐसा दिख रहा है इनका, तो उसका रसीदा क्यों नहीं है इनका ये लोग पूछ रहे। तो 79 लाख का तो पूरा रसीद है, उसका पूरा ये स्टेटमेंट्स है, वो मेरे पास है ना। हाँ, उनके पास बताओ, बोलो नहीं है उनके पास, उनके पास ये भी नहीं है, बताओ बोलो तो नहीं बता रहे हो, खाली किरकिरी कर रहे हैं। कभी भी पूछो अगर स्टेटमेंट रहे तो जब मालूम होता अपने को क्या है केस का। तो उन्होंने अब जो अपन फोन करे उसमें उन्होंने क्या बोल रहे, बोले तो मैं इनको 2 प्लाटा दिलाए इनके बीवी के नाम पे, बीच में वो बात ला रहे। तो वो इन्होंने क्या बोल रहे, बोले तो मेरी जगह है, मैं मेरी बीवी को दिया, मेरा ही नाम का है वो, मैं मेरी बीवी को, तुम कहाँ से दिलाए मेरे को। वो अगर तुम दिलाए हैं तो वो पेपर भी बताओ, फिर उसको भाई मान ले तुम बोल के बोल रहे हो। सही। तो ऐसा जो चल रहा ना, तो इसके बारे में ये चल रहा था। तो उन्होंने भी मैं फ़ोन करा था ना ये स्टूडियो से, तो उन्होंने बोल रहे मैं एसपी ऑफिस पे जा रहा हूँ कंप्लेंट करने के वास्ते। अच्छा, एसपी ऑफिस को जा रहे हो कंप्लेंट करने के वास्ते। तो आप क्या बोलते हैं इसके हिसाब से? डीएसपी ऑफिस में कल दिए, आज एसपी ऑफिस में जा रहे हैं, तो आपकी क्या बात है? मैं एसपी ऑफिस जान दो, कलेक्टर कन जान दो या सीएम कन जान दो, मेरे को पेमेंट होना है, मैं उससे कुछ झगड़ा करना नहीं है मेरे को। अच्छा, मैं उसको लड़ने वाला नहीं हूँ, मेरे को मेरा पेमेंट मिल गया, उसके पेपर आए, उसके पैसे, उसकी ज़मीन दे दो। कल क्या तो मारम तोड़ी कर लिए क्या? कुछ भी नहीं करे, खाली उसको बोला भाई आके उन्हें बोर्ड लगा रहा था। मैं बोला मेरा पेमेंट दे के बोर्ड लगा, बस फाइटा गीटा कुछ भी नहीं है, कुछ भी नहीं है, खाली बातों से आप वीडियो देख सकते हैं, आप खाली बातों में समझा दिए। बीच में एक आनंद कुमार साहब बोल गए, उन्होंने भी बीच में बेचारे बड़े आदमी आए थे, उन्होंने बोले भाई तुम लड़ो मत, मैं 4 आदमी को लाता हूँ, तुम भी 4 आदमी को लाओ, बैठ के फैसला करेंगे, किस्सा खत्म करेंगे, बोल के गए उन्होंने। कल बोले उन्होंने, आज फिर आके गाड़ी कार आड़े लगा के रख बैठे हुआ है वहाँ, अब फिर 4 गुंडों को लगा के रखा। अच्छा, 4-5 गुंडे बैठे हुए गेट के पास। अच्छा, तो अब मैं बोलूँ क्या करेंगे अब उसको? अब प्रेजेंट बैठे हुआ है, अब हाँ प्रेजेंट बैठे हुआ है। अब फिर वहाँ गए तो मेरे ऊपर हमला होगा बोल के मैं सीधा स्टूडियो आके मैं स्टेटमेंट देंगे बोल के आया। तो आप लोगों की मदद चाह रहा था मैं, बस उतना ही। कोई बात नहीं है, हर तरह से रहता। तो तुम अब स्टूडियो आए ना, तो ऐसा गुंडों को उनको बिठाए तो तुम्हारे पर हमला होता बोल के अगर डर है तो तुम सीधा अप्रोच हो ना पुलिस स्टेशन को, वहाँ पर बोल लेना आप तुम्हारे जगह पे बोल के गड़बड़ नहीं हुई जैसा तुम लोग। हम ऑलरेडी पीएस में मेरे नाम पे एफआईआर भी है, मैं आके 2 बार जाके बताया भी था, मैं उन्हें भी जाके हमने दिया हुआ पीएस पे है, नहीं है बोल के नहीं। लेकिन अब प्रेजेंट उन्हें फिर आके कल आके उनका बड़ा आदमी है, उन्हें खुद लाया, क्या नाम उनका बेचारों का, आनंद कुमार साहब। आप उनसे फ़ोन लगा के बात कर लिए, उन्होंने खुद बोले भाई अल्लाह बख्श भाई झगड़ा तुम अच्छे समझदार आदमी है, बैठ के बात कर लो, हिस्सा खत्म हो जाता बोले। बोलने के बाद अब कल बात कह रहा, कल रात में हुई बात, वो कल बोर्डा गिड़ा हटाने के बाद बात होने के बाद अब आदमियों को लाना ना बिठाना ना, फिर जाकर कार आड़े रख के 5-6 गुंडों को बिठा के रखा हुआ है, क्या करेंगे बोलिए? ఇప్పుడు మన ఆనంద్ అన్న అక్కడ ఉన్నాడని చెప్తున్నారు మన అల్లాబకాష్ భాయ్, ఇంకా మన హిందూ రామరాజ్ ఆనంద్ అన్న అక్కడ ఉన్నాడని చెప్తున్నారు. అవును, అయితే ఆయనకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మనము ఇక్కడ నుండి.
అన్న నమస్తే అన్న. అన్న నేను నవీన్ అన్న. నవీన్ మాట్లాడుతున్నా. నవీన్ పత్తాంట నుండి అన్న. అన్న నిన్న గొడవ అయింది మన అల్లాబకాష్ అట్లనే మన హిందూ రామ్ల అన్న మధ్యాహ్నం. దాని గురించి నీకు పూర్తి వివరాలు తెలుసు అని చెప్తున్నాడు మన అల్లాబకాష్ అన్న. మన సిటీ కేబుల్ దగ్గర ఉన్నాము. అయితే దీని గురించి ఈయన ఒక వర్షన్ చెప్తున్నాడు, ఆయన ఒక వర్షన్ చెప్తున్నాడు. దీనికి మధ్యలో నీ ఉన్నవన్నందుకు నీకు ఫోన్ చేసి మరి ఎవరిది నిజాలు ఏంది నీకు తెలుసా ఏమన్నా దాని ప్రాక్టికల్ అక్కడ ఉన్నది? అన్న నిన్న వచ్చిండు నా దగ్గర. నిన్న వస్తే ఆయన అన్ననే చెప్పిండు నాకు, నేను నలుగురికి తెస్తా పెద్దలకు, నువ్వు నలుగురికి తీసుకురా, పొద్దుగాల కూర్చొని మాట్లాడదామని అన్న చెప్పిండు. నిన్న చేయి కలిపిపోయిండు. అలా ఈ రోజేమో నలుగురు గుండెలకు తెచ్చి కూర్చొని పెట్టిండు అక్కడ. ఇప్పుడు అన్న చెప్పండి. నేనేం చెప్పినా అయితే నవీన్ అన్న అయితే నేనేం చెప్పినా 17 గుంటల భూమి రాములు కొన్నాడు. అవును, అగ్రిమెంట్ కూడా ఉంది. అల్లాబకాష్ అమ్మిండు. అవును, 2 కోట్లకు మాట్లాడుకున్నారు. 2 కోట్లకు మాట్లాడుకుంటే 1,20,00,000 ఆయన ఇచ్చిండి నాకు. అవును, 1,20,00,000 ఇచ్చింది, ఇంకా 80 లక్షలు ఇవ్వాలని అంటున్నాడు. ఎవరు? అల్లాబకాష్. లేదన్నా 80 లక్షలే ముట్టింది, ఇంకా 1,20,00,000 రావాలని ఈయన వర్షన్. లేదు నాకు నిన్న చెప్పింది కదా, చెప్పిండ్రు. సరే, అయితే 80 లక్షలు రావాలని అల్లాబకాష్ అన్నాడు. 90 రావాలని 90 రావాలని అల్లాబకాష్ అన్నాడు. అయితే 90 కాదన్నా, నాకు ఇంకో ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ ఇంకా నేను 42 లక్షలు ఇవ్వాలని ఆయన అన్నాడు. 42 లక్షలు ఇవ్వాలని ఇందూరు రాములు అన్నాడు. సరే అన్న, 42 లక్షలని నువ్వు అంటున్నావు, 90 లక్షలని ఆయన అంటున్నాడు. భూమి అమ్మింది కోసం, తీసుకున్నది కోసం 1,20,00,000 రూపాయలు ముట్టినాయి ముందే. సరే, మీరు కొట్లాడుకుంటే అనుకుంటే మాట పెంచుకుంటే పద్ధతి కాదు. కూర్చొని మాట్లాడుకోండి, 2-3 పెద్ద మనుషులను పెట్టుకోండి, వాళ్ళు మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని నిజంగా సత్యం మీద మాట్లాడుకొని నీకు ఎంత అమౌంట్ రావాలి నువ్వు చెప్పు, నువ్వు ఎంత ఇవ్వాలని మీరు చెప్పండి. చెప్పి అట్లా తీసుకోండి అన్న, ఇచ్చుడు తీసుకొని ఇది చేసుకోండి, కంప్లైంట్ చేసుకోండి, పంచాయతీ లేకుండా చేసుకోండి మీ ఇద్దరి మధ్యలో అని నేను చెప్పిన. చెప్తే ఈ రోజు కలిసి మాట్లాడుతున్నాడు అల్లాబకాష్. మాట్లాడతామన్నాము. పొద్దుగాల వచ్చి బండి అడ్డం పెట్టి మళ్ళీ 6 మంది కూర్చొని పెట్టిండు గేట్ కాడ. అవును, మళ్ళీ తెచ్చి అడ్డం పెట్టిండు. మీరు మీ ఫోన్ గురించి నేను వెయిటింగ్ లో ఉన్నా. నేను అల్లాబకాష్ మాట్లాడుతున్నా. అల్లాబకాష్ భాయ్. అయితే ఆయన ఏమంటే నేను రిజిస్ట్రేషన్ అయిపోయింది, నేను పైసలు ఇచ్చేసిన మొత్తము, నా భూమి నాకే ఉండాలి అన్నప్పుడు నేను తాళం వేసుకుంటా అంటే సరేనా ఉన్నది తాళం ఉండని ఎందుకు వేస్తావని నేనన్నా. ఎందుకంటే నేను వేసుకుంటా తాళం, నువ్వే అన్నాడు. మీ బాధ్యత మీద నేను తాళం వేయనికి కూడా ఇచ్చిన ఆయనకు. వేసుకోని ఆయన తాళం వేసుకో, 4 కూర్చొని పెడుతున్నాడు అన్న, కూర్చొని మాట్లాడదామని అది కూడా చెప్పినా నేను. ఒక నిమిషం. అయితేనా నువ్వు ఆయన ఎందుకు వేసుకుంటాడు, నేనే తాళం వేసుకుంటాను, నువ్వు ఒకటి వేసుకున్నావు కదా, నువ్వు ఒకటి వేసుకుంటే నేను కూడా వేస్తానే, ఆయన కూడా వేసుకుంటప్ప ఇద్దరు వేసుకోండి, ఇద్దరు తాళాలు అట్టనే ఉండని, రేపు పొద్దుగా మాట్లాడదామని నేను అన్నా. ఓకే, అంతే కదా? అంతే. ఈ రోజు కూర్చొని మాట్లాడుందా అన్న? మళ్ళీ పోలీస్ మళ్ళీ ఏం చేసిండు, పొద్దుగాల 5-6 మందికి తెచ్చి అలా గేట్ కాడ వచ్చి మళ్ళీ అడ్డం కారు పెట్టి కూర్చున్నాడు. ఇప్పుడు తాళాలు వేసుకున్నప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకోవద్దు కదా, కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోతుంది. అది మాట్లాడదామని నేను రెడీ ఉన్నా కదా, మాట్లాడడానికి నేను లేట్ చేస్తున్నానా? ఆయనకు ఒకసారి లెక్క తీసుకురామను, నా లెక్క చూపిస్తా, మీరు 4 కూర్చోండి పెద్దోళ్ళు, నాకు న్యాయం చేయండి. ఆయనకు నష్టం కాకూడదు, నాకు నష్టం కాకూడదు, ఇద్దరి మధ్యలో న్యాయం చేస్తే చాలు నాకు, అంతే. నిన్న కూడా నీకు అదే మాట చెప్పినా కదా, నువ్వు మంచిగా పెద్దగా మంచిగా వచ్చినావు, నువ్వు న్యాయం చేసి పో అని నీకు కూడా కలుకున్నా కదా. మరి పద్ధతి కాదు. మళ్ళీ సిటీ కేబుల్గా వచ్చి ఆయన నాకు అది ఇది చేసిన అంటే చెప్తాడు. ఏం చెప్పాలి అన్నా? మన ఎట్లుందన్నా మరి నీకు అర్థమయ్యి ఎట్లుంది కథ? అయితే ఎవరు ఇప్పుడు ఈయన చెప్పింది వాస్తవమా, ఆయన చెప్తుంది వాస్తవం? ఆయన ఏదో ప్లాట్లు ఇవ్వాలి, నాకు అవి ఇవ్వాలి, నేను అది చెల్లు అంటాడు. ఈయన కొంచెం అమౌంట్ రావాలి, నాకు రిమైనింగ్ అమౌంట్ ఇస్తేనే నేను క్లియర్ ఇచ్చేస్తా టైటిల్ అని ఈయన అంటున్నాడు. సరే అదే నీ వాడు ఉన్నావంట, అట్లానే చేసినామన్నా. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అయితే నవీన్
ये सब देखे तो क्या समझ में आ रहा बोले तो कुछ बड़े लोग भी है, वो लगा इनको एक मशवरा दिए, उधर से 4 लोग इधर से 4 लोग बिठा के बात करेंगे, फिर तुम्हारे पास जो रसीदा है लेके आओ, फिर हमारे पास क्या है रसीदा लेके आओ, इन्हों भी बोल रहे। तो वही इंदू राम लो ये लगा बिठा के बात करे तो क्या है इस मसले का हल होने के चांसेस है। तो और क्या है बोल के बोले तो वैसा कर लेने से अच्छा बोल के बीच वाले भी जो बड़े लोग हैं वो बात कर रहे हैं। कल जो है लोग उन्होंने भी बोल रहे वही भी, अब आनंद भाई कौन है वो लगा बोल रहे हैं। तो ऐसा इस तरह पुलिस स्टेशन या एसपी वहाँ जाने से क्या होता फायदा नहीं, और जरा बढ़ने के चांसेस रहते, मगर ऐसा అయితే रिजवान भाई तो ये उधर 4 इधर 4 आदमियों को बिठा के, बड़े आदमियों को बिठा के बात कराएंगे बोल के हम उन्होंने बोल रहे, जो बीच में कल आदमी आते हैं उन्होंने बोल रहे हैं। तो हम इनको पूछेंगे आप क्या तैयार है क्या 4 आदमियाँ उधर से इधर से बिठाने के वास्ते? मैं तैयार हूँ, उधर से 4 आदमियाँ मेरे से 4 आदमी आके बैठ के बात करे तो मैं उसके से तैयार हूँ। उन मेरे को क्या कर रहा, जमीन पे आके ऐसा थोड़ा मार के बता रहा कि मेरे से लड़ो। अच्छा, मेरे बोले तो ऐसा बता रहा, अब बता रहा मेरे को, मैं क्या करूँ, मैं लड़ूँ उससे? मैं बड़ा आदमी कहाँ लड़ लेते जाऊँ 4-5 आदमियों में? फिर भी अभी भी अगर आप कल के दिन या कल अगर हिंदू रामलू तैयार है तो आपकी इरादा आप बैठने को तैयार है? आप लोगों के जरिए से मेरे को ये काम हासिल हुआ तो मैं बैठने के लिए कभी भी तैयार हूँ। बिल्कुल। बोल तो फिर उनके जैसा थोड़ा मार के निहुरी को चानी, नहीं, वो सब रामलू करता, मेरे से नहीं होता, मेरे साथ नहीं रहता। मैं कभी भी नरम हूँ, मैं भी ठंडे दिमाग से बोल रहा हूँ और कूल हूँ, मैं भी कुछ वैसा टेंशन में नहीं। अच्छी बात है, बहुत अच्छी बात है। बोले हम तांडुर में आपस में हर आदमी मिलजुल के रह है। अच्छे हमारा कॉन्सेप्ट है छोटे केबल के तरफ से भी तुम लोगों को कोई भी होने दो, चाहे हिंदू राम लो होने दो, चाहे तुम भी होने, अल्लाह बख्श होने दो, हर एक को साथ देने के लिए, हर एक की हेल्प करने के लिए तैयार है। तो क्या इरफान भाई की नहीं लेते कहते जमीन? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.